మళ్ళీ మనకి స్పోర్ట్స్ వరకు కూడా ఫుల్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇది సో 4 hours పెడదాము, బట్ 3 hours వేసేద్దాం, పర్లేదు. 3 hours చూసుకుని డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం, రైట్. ఓకే, రేపు రిమైనింగ్ డే నవంబర్ డిసెంబర్ రివిజన్ చేసుకోండి, క్వాంట్ అది చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ GA tag for Lepcha musical instrument. GA tag, what is GA tag? Geographical indication. GA tag duration 10 years. Okay, which ministry? Ministry of Commerce and Industry. Commerce and Industry. Okay, who is the concerned minister? Piyush Goyal garu. Okay na, right, close. Next వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? చెన్నై. GA tag సంబంధించింది, రైట్. ఇది మనకి సో గ్లోబల్గా కనుక చూసుకుంటే WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది చూసుకుంటుంది. GA tag ఫర్ లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. టాంగ్బుక్, పుమ్టాంగ్ బిల్ట్, లేప్చా కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం. స్టాటిక్ GK, హ్యూమన్ జోగ్రఫీ. ఫస్ట్ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ జరిగింది రీసెంట్గా. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ట్రైబల్ అఫైర్స్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. జ్యువెలోరం, కల్చర్, గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే, concerned ministries. National Urban Conclave 2025 venue, summits and conference, New Delhi. Theme enti? Sustainable Urban Development and Governance. National Urban Conclave 2025 Sustainable Urban Development and Governance, highlighted by Manohar Lal. Okay, citizen centric akkarledu, focus cheyalsindi 2 questions. National Urban Conclave 2025 and urban. Okay na, right, urban development. 22nd CPA India region zone 3 conference inaugurated by Om Birla, speaker of Lok Sabha. Okay, Om Birla. Speaker is also known as presiding officer అని చెప్తారు స్పీకర్ ని. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ? టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ టెన్యూర్ ఈజ్ ఇన్ఫినిట్. రాజ్యసభ మెంబర్ టెన్యూర్ ఈజ్ 6 years. రాజ్యసభ పర్మనెంట్ బాడీ, చదువుకోలేదు 10th క్లాస్లో? మరి నేను టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్ అడగలేదు ఇక్కడ. ట్రికీ క్వశ్చన్స్ ఇక్కడే దొరుకుతాం మనం, అనవసరంగా 1 mark పోతుంది. Tenure of Rajya Sabha is infinite because it is permanent body. Tenure of Rajya Sabha member is 6 years. Okay, 6 years. 2 years అని చెప్పారు, దాన్ని కూడా మనం సబ్స్టాన్షియేట్ చేయొచ్చు. ఎవ్రీ 2 years కి మెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే, అది కూడా మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది మనకి తీసుకోవాలి. అండ్ ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్ ఈస్ రాజ్యసభ చైర్మన్. థీమ్ పాలసీ ప్రోగ్రెస్ పీపుల్. ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆఫ్ 8 నార్త్-ఈస్టర్న్ స్టేట్స్ పార్టిసిపేటెడ్. రీసెంట్ గా RRB PO లో మనకు అడిగిన క్వశ్చన్ గుర్తుందా? క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. ఓకే, రైట్. కోఆపరేటివ్ కుంభ్ 2025 మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే క్వశ్చన్. కోఆపరేటివ్స్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ న్యూస్. కోఆపరేటివ్ పాలసీ, వెన్ వాజ్ ఫస్ట్ కోఆపరేటివ్ పాలసీ ఇన్ ఇండియా వాజ్ లాంచ్డ్? Second cooperative policy India was launched in 2025. Recent ga cooperative policy, second cooperative policy was launched recently. Same question IBPS lo padindi, SBI lo kuda padindi manaki. Okay, even DCCB lo kuda vachindi question cooperative sambandhinchi. Okay, first cooperative policy, second cooperative policy recently. RRB కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు. ఇవాళ క్లాస్ నాకు తెలిసి 6:30 6:40కి అయిపోతుంది. ఇవాళ వెళ్ళంగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి స్కీమ్స్ అన్ని రివైజ్ చేయండి. స్కీమ్స్ ఆల్రెడీ వీడియో ఉంది మంది. స్కీమ్స్ అన్ని ఒకసారి రివైజ్ చేయండి. గో త్రూ ఆల్ ద స్కీమ్స్. ఒక 1 hour ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోండి, మొత్తం చూడకండి. స్కీమ్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మీరు రివిజన్ ఏదైనా స్టార్ట్ చేసుకోండి. 9 o'clock లైవ్లో క్యాచ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఈ రిమైనింగ్ 1 hour కుదిరితే బయట ఇక్కడ కూర్చొని స్కీమ్స్ చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ కుంభ్ ఇనాగ్రేటెడ్ బై అమిత్ షా. కోఆపరేటివ్ పాలసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది, బ్లింక్ అవుతుంది స్క్రీన్. అక్కడ కాదు, అక్కడ బాగానే ఉంది, చూసుకోండి ఒకసారి, అది బ్లింక్ అవుతుంది. కోఆపరేటివ్ కుంభ్ ఇనాగ్రేటెడ్ బై అమిత్ షా, వెన్యూ న్యూ ఢిల్లీ. థీమ్ వచ్చరికి డిజిటలైజింగ్ డ్రీమ్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్. ఓకే, ఒక 2 minutes కూర్చోండి, అయ్యాక చూసుకోవచ్చు. నెక్స్ట్
17th Griha Summit, venue New Delhi. సో Griha అనేది ఏంటంటే జనరల్గా గ్రీన్ హౌసెస్కి ఇచ్చేటువంటి రేటింగ్. Griha rating will be given to the houses purely based on green energy, like natural lighting, natural cooling, దీనికి సంబంధించింది. ఓకే, థీమ్ ఆఫ్ Griha Summit is New Delhi, venue, థీమ్ innovate to act for a climate resilient world. ఓకే, ఆర్గనైజ్డ్ బై Griha Council. ఒక 5 minutes కూర్చోండి, తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ 30th CII Partnership Summit, 30th CII Partnership Summit 2025, వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. ఓకే, సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ ముందు ఏ స్టేట్కి గవర్నర్గా చేశారు? ఓకే, సో 30th CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే, టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, TTT, ఎందుకంటే ఇది కామర్స్ బాడీ. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ ఉంది కదా. ఓకే, సో 30th CII Partnership Summit 2025 was held in Visakhapatnam. Theme, technology, trust and trade. Okay, CII full form adi. 44th India International Trade Fair, 44th India International Trade Fair, New Delhi. Theme, Ek Bharat Shresth Bharat. Focus state is very very important. Okay, expected question. కోఆప్ కుంభ్ తర్వాత సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి ఏరియా 44th ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్, IITF, వెన్యూ న్యూ ఢిల్లీ, థీమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఫోకస్ స్టేట్ జార్ఖండ్, పార్ట్నర్ స్టేట్స్ యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్. 12 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా. మ్యాక్సిమం మనకు అడిగితే 44th ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్, ఫోకస్ స్టేట్ జార్ఖండ్, గుర్తుపెట్టుకోండి. 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ISA హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ISA హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్. డైరెక్టర్ జనరల్ ఆశీష్ ఖన్నా. ఓకే, గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్, ISA is a collaboration of which two countries? India and France. Addressed by Draupadi Murmuji. Key announcements, Sunrise Network. What is International Solar Alliance means? These countries wants to tap solar energy to generate electricity. They want to drive towards carbon free economy. Carbon free ante free from fossils. Okay, fossils mana target enti 500 gigawatt by net zero by 2070. Okay, so Sunrise Network, solar circular economy and recycling. OSOWOG సోలార్ గ్రిడ్ కి సంబంధించింది. రైట్, ఓకే. స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ సిస్టమ్, ఓకే, స్టేట్స్, SIDS, స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్స్. సో SIDS సోలార్ ప్లాట్ఫామ్, 16 స్మాల్ ఐలాండ్ స్టేట్స్, ISA ప్లస్ వరల్డ్ బ్యాంక్. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. రైట్, ISA అకాడమీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది, లీవ్ ఇట్. అండ్ ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 4th. విండ్ ఎనర్జీ జనరేషన్, సోలార్ జనరేషన్ 3rd. ఓకే, సో ఈ ర్యాంకింగ్స్ చూసుకోండి. దీంట్లో మనకి క్వశ్చన్ స్లిమ్ ఛాన్సెస్ రావడానికి, బట్ ISA ఎవర్ గ్రీన్ టాపిక్. ఇండియా లెడ్ ఇంటర్నేషనల్ గ్రూప్, అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదొకటి, బిగ్ క్యాట్ అలయన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దృష్టి సిస్టమ్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. హౌ మెనీ రైల్వే జోన్స్ వీ హ్యావ్? 19, ప్రీవియస్లీ 18. నవీ ముంబై తీసుకున్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్స్, మీరు RRBది IBPS SBI సిలబస్ కంపేర్ చేసుకుంటే మీకు RRBPOలో స్ట్రాటజీకి ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మీకు జనరల్ అవేర్నెస్ అని ఇచ్చాడు, బ్యాంకింగ్ అవేర్నెస్ అన్న వర్డ్ ఇవ్వలేదు. అబ్జర్వ్ చేయండి, సిలబస్ కాపీని తెచ్చుకుని చూడండి ఒకసారి నోటిఫికేషన్లో. IBPSలో SBIలో దే మెన్షన్డ్ క్లియర్లీ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, బట్ ఇన్ RRB యూ డోంట్ హ్యావ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. అబ్జర్వ్ చేయండి, అక్కడే మీకు అక్కడ క్లారిటీ రావాలి ఇది స్ట్రాటజీకి ఎక్కువ అడుగుతాడు అనేసి. జనరల్ అవేర్నెస్ అనే వర్డ్ యూజ్ చేశాడు నోటిఫికేషన్ మెయిన్స్లో. బ్యాంకింగ్ అవేర్నెస్ లేదు, స్ట్రాటజీకి ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి లేకపోతే మీకు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్ ఎందుకు అడిగాడు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫీజ్ మీకు ఎందుకు అడిగాడు? పాలిటీ అపాయింట్మెంట్స్ మీకు ఎందుకు అడిగాడు క్వశ్చన్లో వాడు? బికాస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అని అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ జీకే. సో వెన్ యూ గో త్రూ ద నోటిఫికేషన్,
బ్యాంక్ కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోతున్నాను వెళ్ళకండి. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఆర్ఆర్బి క్లర్క్లో కూడా స్టాటిక్ జీకే పడే ఛాన్స్ ఎక్కువ ఉంది మీకు, అందుకే స్టాటిక్ జీకే స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నాను. ఓకేనా? సో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్స్ గౌహతి. నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ గౌహతి. నార్త్ ఈస్టర్న్ రైల్వే గౌహతి గోరఖ్పూర్. నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్. నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే గౌహతి. గౌహతి. ఓకేనా? రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్, నెక్స్ట్ ఇంకా మిగతా తెలిసిందే కదా మనకి ఇందులో. సౌత్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ముంబైకి ఎప్పుడు పెట్టారు? ఇది ఎప్పుడు పెట్టారు? సౌత్ సెంట్రల్ మీరు ఉంది మా ఊర్లో, అందుకే బస్సులో ట్రావెల్ చేయకండి. బస్సులో ఏ బిట్ రాదు, రైల్లో వెళ్తే సికింద్రాబాద్ ఎస్సీఆర్ అని కనపడతాడా, సౌత్ సెంట్రల్ రైల్వే అనేసి. ఓకే, సెంట్రల్ రైల్వే చెప్పండి, పర్లేదు చెప్పండి ఏంటా. సెంట్రల్ రైల్వే. ఇలా అయితే మీరు డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ లేదు ఎప్పుడు. సరేనండి, ఆల్రెడీ చెప్పాను మీకు నేను, మీరే మర్చిపోయారు. 5 డైరెక్షన్స్ ఇక్కడ, కాసేపు సెస్సార్ని గుర్తు తెచ్చుకోండి. 5 డైరెక్షన్స్ ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, ఇది ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, ఇవి డైరెక్షన్స్. కానీ ఆ హెడ్ క్వార్టర్స్కి ఆ డైరెక్షన్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. అది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి. నార్థన్ రైల్వే ఢిల్లీ, సదరన్ రైల్వే చెన్నై, ఈస్టర్న్ రైల్వే కోల్కతా, వెస్టర్న్ రైల్వే ముంబై, సెంట్రల్ రైల్వే కూడా ముంబైయే. ఓకే, ఫస్ట్ స్టెప్ నార్థన్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వే ఢిల్లీ, 5 వచ్చేసాయి చెన్నై. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, నార్త్ సెంట్రల్ అలహాబాద్, నార్త్ సెంట్రల్ అలహాబాద్, ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ పూర్ బాద్. ఓకే, క్లియర్? 9 రైల్వే స్టేషన్లు మీ పాకెట్లోకి వచ్చేసాయి ఇప్పుడు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ గౌహతి. క్లియర్? ఎన్ని వచ్చాయి మనకి? 10 వచ్చాయి కదా నార్త్ ఈస్ట్. ఇది కాకుండా కోల్కతా మెట్రో ఎక్కడుంది? కోల్కతాలోనే ఉంది. కోల్కతా మెట్రో వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ రీసెంట్గా వైజాగ్. సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్. క్లియర్? 13 వచ్చాయి, 13. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ ఇందాక గోరఖ్పూర్, జైపూర్, పూర్ క్యాన్సిల్. నార్త్ వెస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే. 15 ప్లాట్ఫామ్స్ మీ పాకెట్లోకి వచ్చేసాయి రైల్వే జోన్స్ సంబంధించి. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? స్టాటిక్ జీకేలో ఇలా ఇంకా 4 పక్కన పెట్టండి. బిలాస్పూర్ కానీ హుబ్బలి కానివ్వండి, ఇంకో కోల్కతా ఇంకోటి ఉంటుంది. ఓకే, ఈ పక్కన పెట్టుకోవచ్చు మనకి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి 15 కనుక వచ్చాయి. ఇంకొకటి మిస్ అయింది. ఏమేమి మిస్ అయ్యి మనకి? కోల్కతా ఒకటి మిస్ చేశా, సౌత్ ఈస్టర్న్ రైల్వే. అంటే అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. నెక్స్ట్ సౌత్ వెస్ట్లోకి వస్తే సెంట్రల్లో మీకు హుబ్బలి ఉంటుంది కర్ణాటక. బిలాస్పూర్ ఒకటి మిస్ చేశా. ఎన్ని వచ్చాయి మనకి? 15 + 3 18. నవీ ముంబై 19. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, స్టాటిక్ జీకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీస్. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే డెవలపింగ్ దృష్టి. వాట్ ఈస్ దృష్టి హియర్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫ్రైట్ అంటే కార్గో, ఫ్రైట్ ట్రైన్ డోర్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, సో in collaboration with which IIT involved here? IIT Guwahati, using computer vision, machine learning for real-time detection of open or tampered doors to improve freight security. Simple గా చెప్పాలంటే it is a wagon door locking system.
డోర్స్ బ్రేక్ చేసి లేదంటే ఓపెన్ అయిపోయి గూడ్స్ని దొంగతనం చేస్తున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దాని పేరే దృష్టి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాట్ ఈస్ దృష్టి సిస్టమ్ అని అడుగుతాడు. ఇట్ ఈస్ ఫ్రైట్ వ్యాగన్ డోర్ లాకింగ్ మానిటర్. ఫ్రైట్ అంటే నథింగ్ బట్ కార్గో. కార్గో అంటే గూడ్స్, వస్తు రవాణా. ట్రైన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ప్యాసింజర్, కార్గో. ప్యాసింజర్ అంటే మనం ట్రావెల్ చేసేది, కార్గో అంటే గూడ్స్ ట్రైన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఐఐటి ఇన్వాల్వ్డ్, విచ్ రైల్వే జోన్. దట్స్ ఇట్. 4 క్వశ్చన్స్ కన్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా, దృష్టి సిస్టమ్. ఇవాళ దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఒకటి. 3 ఇప్పటివరకు 9లో 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రియల్ క్రాఫ్ట్. రియల్ క్రాఫ్ట్, రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్. ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేయడానికి రియల్ క్రాఫ్ట్ పోర్టల్ రీసెంట్లీ లాంచ్ అని ఇచ్చి ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు ఎంకరేజ్ ట్రైబల్స్ టు మేక్ దేర్ ఓన్ క్రాఫ్ట్ అండ్ వర్క్ అని అడగచ్చు. క్రాఫ్ట్, బుట్టలు, బొమ్మలు ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఏంటి మనకి దేనికి సంబంధించింది ఇది? ఫిషింగ్ క్రాఫ్ట్. దట్ క్రాఫ్ట్ ఈజ్ డిఫరెంట్, అది హ్యాండీక్రాఫ్ట్, ఇది ఫిషింగ్ క్రాఫ్ట్. ఓకేనా, సో it is a portal, online registration, licensing of fishing vessels. So don't confuse. Real craft is first, real craft, fishing. Fishing vessels registration. Ante, ఇంకేం అక్కర్లేదు మీకు. Real craft, full form, objective. Okay? Hindustan Shipyard Limited recently got Mini Ratna status, conferred by Rajnath Singh, okay, Ministry of Defense. Which PSU అని అడుగుతాడు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉంది, అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లోకి వచ్చింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే దీనికి టారిఫ్స్. యాజ్ ఫారెన్ కంట్రీస్, లేదా డైరెక్ట్గా చెప్తాం, యూఎస్ ఇంపోజ్ టారిఫ్స్, వీ వాంట్ టు ప్రొవైడ్ ఆల్టర్నేటివ్స్ టు అవర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? ఎక్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి. సో నౌ యూ పీపుల్ ఆర్ ఎక్స్పోర్టర్స్, యూ ఆర్ మేకింగ్ సమ్ పెన్సిల్స్ ఆర్ వాట్ ఎవర్ స్టేషనరీ. You are like previously used to send to USA, but now Trump imposed tariffs 100%, 50%, whatever. Now no one is buying your product. మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి? ఓకే, ఆల్టర్నేట్ చేయాలి. సో వీ వాంట్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. సో అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ టారిఫ్స్. టారిఫ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. వాట్ ఈస్ ద బడ్జెట్ అలాటెడ్? 25,060 crore. Fourth important question ఇవాళ దాంట్లో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. స్కీమ్స్ కూడా న్యూస్లో ఉంది. అవుట్లే 25,060 crores. పీరియడ్ 2025 to 2026. ఓకే, అండ్ 2030 to 31. ఫినాన్షియల్ ఇయర్ చూసుకోండి, ఈ ఫినాన్షియల్ ఇయర్ టు 30. నేచర్ అవుట్కమ్ బేస్డ్ ఎక్స్పోర్ట్ ఇనిషియేటివ్. ఆబ్జెక్టివ్ ఏంటి? అంతే, చాలు, సరిపోతుంది, అదొకటి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, Export Promotion Mission approved by Union Cabinet. Budget 25,060 crores. Next, royalty rates for critical minerals. Critical Minerals Mission, 9 centers of excellence announced. Scheme duration 7 years. 34,000 crores outlay budget. 30 critical minerals are there recognized by the government of India. For recycling, any crores ఇచ్చారు? Recycling కి 1,500 crores. ఇదే కదా రీసెంట్గా అడిగాడు క్వశ్చన్లో మీకు. ఆర్ఆర్బి పిఓలు అడిగాడు, మనం దాన్ని చాలాసార్లు కవర్ చేసాం. సో చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ మినరల్స్ మిషన్ మీరు ఈ ఇయర్ మొత్తం కూడా రివైండ్ చేయాల్సి వస్తుంది. మీకు 2014 తర్వాత నుంచి వచ్చిన స్కీమ్స్, మిషన్స్ అన్నీ మీకు ఇంపార్టెంటే. క్రిటికల్ మినరల్ మిషన్స్ ఈ ఎగ్జామ్తో ఆగిపోదు, ఫర్దర్ 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 వస్తూనే ఉంటుంది. ఓకే, సో క్రిటికల్ మినరల్స్ లైక్ ఎగ్జాంపుల్స్ లిథియం, సిలికాన్, ఓకే, వాట్ ఎవర్, మొలిబ్డినం కానివ్వండి, అన్నీ కూడా క్రిటికల్ మినరల్స్గా తీసుకొచ్చారు. సో రాయల్టీ రేట్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్ రీసెంట్గా తగ్గించారు. అయితే ఎన్ని క్రిటికల్ మినరల్స్కి రాయల్టీ రేట్ తగ్గించారు? ఇది పేరు గుర్తుపెట్టుకోండి, గ్రాఫైట్, సీజియం, రుబిడియం, జిర్కోనియం. 1 లైనర్ క్వశ్చన్. ఓకే, సో 2% 1% చేశారు, పర్సంటేజ్ పక్కన పెట్టండి. బట్ మనకు కావాల్సింది వాట్ ఆర్ ద మినరల్స్ కవర్డ్? గ్రాఫైట్, సీజియం, రుబిడియం, జిర్కోనియం. 32nd International Tsunami Symposium, 32nd edition, venue INCOIS headquarters. Balakrishna Iyer, present దీనికి head director. So objective, ocean hazard mitigation.
సో ఇంటర్నేషనల్ సునామీ సింపోజియం. సరే స్ట్రాటజీగా చూద్దాం. మామూలుగా క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ కాదు, ఫ్రీక్వెన్సీ చూసుకోండి. బైనియల్ సునామీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సునామీ? సునామీ జపనీస్ వర్డ్ meaning harbor waves. Harbor waves. Due to the impact of earthquakes and volcanoes leads to tsunamis. It is a disaster. Pacific Ring of Fire, known for volcanoes and earthquakes. Pacific Ring of Fire is the most important region in the Asia Pacific region. Pacific Ring of Fire దేనికి ఫేమస్ అని అడిగినప్పుడు ఆన్సర్ earthquakes and volcanoes. Pacific నేమ్ ఆఫ్ ది ఓషన్, రింగ్ సర్కిల్ ఫామ్లో ఉంటుంది. సర్కిల్ ఫామ్ ఇన్ ద సెన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, హియర్ యూ హ్యావ్ ఆస్ట్రేలియా. దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సర్క్యులర్ షేప్. ఓకే, ఇది రింగ్ అంటారు దీన్ని, రైట్. ఫైర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్లేస్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనోస్. ప్లేస్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనోస్. వాల్కెనోస్ ఓకేనా, యాక్టివ్గా ఉంటాయి కాబట్టి దానికి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని వచ్చింది. ఓకే, ప్రీవియస్ లాస్ట్ ఇయర్ 24 ఇయర్లో ఐబీపీఎస్ క్వశ్చన్ అది పీఓలో. ఓకే, జాగ్రఫీలో ఎస్ఎస్సికి రైల్వేకి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మనకి. వరల్డ్లో ఉన్నటువంటి వాల్కెనోస్లో క్లోజ్ టు 80% యాక్టివ్ వాల్కెనోస్ మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గరే ఉంటాయి. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. పెసిఫిక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెసిఫిక్ అంటే కామ్నెస్. కామ్నెస్ ప్రశాంతమైన అనేసి అర్థం అనమాట. ఓకే, ఇటాలియన్ ట్రావెలర్ మాజిలాన్ హ్యాస్ గివెన్ ద నేమ్ పెసిఫిక్. అట్లాంటిక్, నేమ్డ్ ఆఫ్టర్ గ్రీక్ గాడ్ అట్లస్. అట్లస్ హిందూ మైథాలజీ వారాహి నోస్ మీద మనకి అర్త్ని లిఫ్ట్ చేసినట్టు మనం బిలీవ్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ అట్లస్ ఆన్ హీ షోల్డర్ గ్రీక్ గాడ్. గుర్తుందా మన అట్లస్ బుక్ అంటాం కదా చిన్నప్పుడు స్కూల్స్లో. అట్లస్ ఇస్ ఎ గ్రీక్ గాడ్, మైథలాజికల్ గాడ్. షోల్డర్ మీద గ్లోబ్ని క్యారీ చేస్తాడు ఆయన, గ్రీక్ గాడ్ అట్లస్. ఓన్లీ ఓషన్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీ, ఇండియన్ ఓషన్. అంటార్టిక్, ఆర్కిటిక్ ఓకే రైట్, అవి నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయింది. నెక్స్ట్, విచ్ ఓషన్ ఈజ్ ఇన్ ఎస్ షేప్? అట్లాంటిక్ ఓషన్. ఇఫ్ యు సీ ద మ్యాప్, అట్లాంటిక్ ఓషన్ ఈజ్ ఇన్ ఎస్ షేప్. అట్లాంటిక్ ఓషన్ ఇది ఎస్ షేప్లో ఉంటుంది. ఓకే, అట్లాంటిక్ ఓషన్ మనకి ఎస్ షేప్లో ఉంటుంది, చూసుకోండి అదొకటి. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇంకొక స్టాటిక్ జీకే బిట్. ఓషన్ డెప్త్ ఈజ్ మెజర్డ్ త్రూ. ఓషన్ డెప్త్ దేంతో కొలుస్తారు? తాడేసుకుని కొలుచరని చెప్తారా? టేబుల్లోకి పంపించి. నాటికల్ మీన్స్ డిస్టెన్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డు ఉంది సముద్రంలో, ఆ గోడ ఉంది, ఎంత ఉంది కొలరా అంటే నాటికల్ మైల్స్ 1.8. ఫ్యాథోమీటర్. ఫ్యాథోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ఎన్ ఓషన్. ఓకే, ఆభర్ ఆన్లైన్ స్టోర్ recently launched by Indian Railways. One-liner question. ఆభర్ ఆన్లైన్ స్టోర్ లాంచ్డ్ బై one-liner question. ఓకే, one-liner question ని ఫేమ్ చేసుకోండి. ఆభర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్లో ఆ ఏరియాలో ప్రొడ్యూస్ అయిన లోకల్ ఆర్టిసన్స్, ట్రైబల్ ప్రోడక్ట్స్, వీవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైదరాబాదే ఉందనుకోండి, తెలంగాణ సెంట్రిక్ పోచంపల్లి ఇకత్ కానివ్వండి, ఓకే, నిర్మల్ టాయ్స్ కానివ్వండి. సో ది ఆబ్జెక్ట్ ఈస్ టు ప్రమోట్ ఇండిజినస్ క్రాఫ్ట్, హ్యాండ్లూమ్, ట్రెడిషనల్ ఐటమ్స్. సో ఇఫ్ యూ గో టు అస్సాం దే విల్ సెల్ టీ. డార్జిలింగ్ టీ ఈజ్ వెరీ ఫేమస్. జిఐ ట్యాగ్ ఉంది కదా, అట్లా అనమాట. ఓకే, సో ముఖ్యంగా జిఐ ట్యాగ్ ఉన్న వాటిని ఎంకరేజ్ చేయడానికి. బట్ ఇక్కడ జిఐ ట్యాగ్ అని అడగలేదు, లోకల్ ఆర్టిసన్స్, వీవర్స్, ట్రైబల్ ప్రోడక్ట్స్. ఓకే, ఆభర్ ఆన్లైన్ స్టోర్, ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్, హమారా శౌచాలయ హమారా భవిష్య. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, పోస్ట్లు అన్నీ పంపించా. పోస్ట్ అంటే నేను పర్సనల్గా పంపలా, స్టేటస్లో పెట్టించా ఇన్స్టాలో. లాస్ట్ మినిట్ రివిజన్కి ఫస్ట్ ఇన్ న్యూస్. ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీకు ఇండెక్స్ రిపోర్ట్స్, తర్వాత టెలిగ్రామ్లో మినిస్ట్రీస్, కన్సర్న్ మినిస్ట్రీస్ మొత్తం టేబుల్ పీడిఎఫ్ వచ్చింది. అవి మగ్గప్ చేయండి, వాటిలోంచి అడుగుతారు. రీసెంట్గా మనకి వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ సోమన్న క్వశ్చన్ అడిగాడు కదా. ఓకే, దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ ఈవెన్ సింగిల్ మార్క్.
ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా మార్క్ మనకు మిస్ అయిందిరా అంటే అసలు ఎవడు దాన్ని ఎక్కడ మనకు తెలియంది అని ఫీలింగ్లో ఉండాలి. మనం రాయలేకపోతే ఇంకెవడు రాయకూడదు అని, అంతే ఆ రేంజ్లో ఉండాలి ఈసారి. సో మినిస్ట్రీస్ మొత్తం కూడా టెలిగ్రామ్లో పీడిఎఫ్ పంపించాను, అది ఒకసారి చూసుకోండి. ప్లస్ దాంతోపాటుగా మీకు ఇన్స్టాలో క్విక్ రివిజన్కి ఇమేజెస్ పంపించా. రిపోర్ట్స్, ఇండియా ర్యాంకింగ్స్, క్లాసికల్ డాన్స్, స్ట్రాటజీగా ఎక్కువ కొట్టాయి ఈసారి, చూడండి ఒకసారి. ఓకే, ఇన్స్టాలో మీకు మార్నింగ్ నుంచి నాకు తెలిసి ఒక 4 or 5 అప్లోడ్ చేయించా. ఇక్కడ సిగ్నల్ రాలేదు, తర్వాత చూసుకోండి. మీకు వస్తుంది, నాకు రాదు. ఇక్కడ జామర్స్ ఉన్నాయి, నాకు సెక్యూరిటీ ఇష్యూ ఉంది అనమాట, అందుకని జామర్లు ఉంటాయి ఇక్కడ. సో ఒకసారి చూసుకోండి. అందులో మీకు క్లాసికల్ డాన్సెస్ ఇండెక్స్ చెప్తా ఏమేమి ఉన్నాయి నా దగ్గర వచ్చిందిగా, నేనే చెప్తాను ఆగండి ఒక్క 2 minutes. మీకు లాస్ట్ మినిట్ రివిజన్కి రిపోర్ట్స్ మొత్తం అప్లోడ్ చేయించా. 2025లో ఉన్న రిపోర్ట్స్ మొత్తం రిపోర్ట్స్ 3 ఇమేజెస్లో పెట్టాను. ఏ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేసి ఇమేజెస్ చూసుకోండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగాయి, 1 image. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మీకు మినిస్ట్రీస్ ఇచ్చాను. క్లాసికల్ డాన్సెస్ ఫస్ట్ ఇన్ ఇండియా రీసెంట్గా న్యూస్లో ఉన్నది. ఓకే రైట్, ఇలా మొత్తం కూడా మీకు అప్డేట్ చేసి ఇచ్చాను. ఓకే, ఇన్స్టాలో ఉన్నాయి చూసుకోండి, టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేపిస్తాను, అవి కూడా చూసుకోండి. లాస్ట్ మినిట్ ఇప్పుడు మీరు డిన్నర్ చేస్తున్నప్పుడు లేదంటే టీ బ్రేక్ వెళ్ళినప్పుడు ఈ వీక్ పీరియడ్లో మీరు ఏవైతే రిలాక్స్ అవుతున్న టైంలో జస్ట్ అలా కూర్చొని అలా తీసుకోండి. హార్డ్లీ 2 minutesలో క్లోజ్ అయిపోతాయి. మీకు లాస్ట్ మినిట్కి సపోర్ట్ వస్తుంది. ఆ ఇమేజెస్ మీద మీకు 2 మార్కులు వచ్చినా యూ విల్ గెట్ జాబ్ లాస్ట్ మినిట్లో, అంత ఇది పెట్టించాం. ఓకేనా? సో హమారా సౌత్ సరే ఇన్స్టా ఇప్పుడు కొంచెం డాక్టర్ మళ్ళీ ఇప్పుడు మెసేజ్లు వస్తాయి. ఆన్లైన్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీకే, నాకేం ప్రాబ్లం కాదు. ఉండి రిప్లై ఎందుకు పెట్టలేదు, క్లాస్లో ఉన్నావు ఆన్లైన్ ఎందుకు ఉన్నావు, మరి ఇవి వస్తే తర్వాత మీరు ఆన్సర్ చేసుకోవాలి, నాకేం ప్రాబ్లం కాదు. ఇవన్నీ ఉంటే మనం చెప్పుకోలేం బయటికి. హమారా శౌచాలయ హమారా భవిష్య క్యాంపెయిన్, జనరల్గా క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారో చూసుకోండి. కానీ మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి సోమన్న, రాజ్భూషణ్ చౌదరి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న. ఓకే, రీసెంట్గా సోమన్న అడిగారు క్వశ్చన్ మనకి. ఓకేనా? సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ జాగృతి ప్లాట్ఫామ్ AI ఎనేబుల్డ్ యూనిఫైడ్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ పోర్టల్. సో కన్జ్యూమర్ అవేర్నెస్ డే గుర్తుంది కదా, December 24. సో కన్జ్యూమర్ అవేర్స్ మినిస్ట్రీ నవంబర్ మంత్లో ఈ జాగృతి ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేసింది. సార్ వాట్ ఈస్ ఈ జాగృతి ప్లాట్ఫామ్? ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కన్జ్యూమర్ గ్రివెన్స్ వద్దు కంప్లైంట్ పోర్టల్. గ్రివెన్స్ అంటే కంప్లైంటే, బ్యాంకింగ్లో దాన్ని ఒంబుడ్స్మన్ అంటారు. ఒంబుడ్స్మన్, ఇఫ్ యూ వాంట్ కంప్లైంట్ ఇన్ ఆన్ కంప్లైంట్ బాక్స్ ఇవ్వచ్చు. డెవలప్డ్ బై DCA, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఓకే, ఇది చూసుకోండి చాలు. మీకు ఇందులో క్వశ్చన్ ఈ జాగృతి ప్లాట్ఫామ్ అలాగే మనకి ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతారు అంతే. అమృత్ ఫార్మసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇనాగ్రేటెడ్ బై JP Nadda, అకేషన్ 10th anniversary అమృత్. ఓకే, రీసెంట్గా ఆయన 10 outlets లాంచ్ చేశారు. 10 outlets లాంచ్ చేశారు. ఎందుకు పర్టికులర్గా 10 లాంచ్ చేశారు? ఓకే, రిలవెంట్ స్కీమ్. వాట్ ఈస్ దిస్? ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన, జనరిక్ మెడిసిన్స్. సిమిలర్గా ఇది కూడా అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంప్లాంట్స్ అంటే స్టంట్ కానివ్వండి, ఈ ఇంటర్నల్గా వేసేవి అలాంటివి అనుకోవచ్చు. ఓకే, టీత్లో వేసేవి ఇంప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి. అమృత్ ఫార్మసీస్ 10th anniversary 10 was inaugurated. Okay, started in 2014. Okay, duration is 2015 to 2025, 10 years complete అయింది. ఫినాన్స్ కమిషన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ మీద అడిగితే 16th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా అడగచ్చు. స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే మనకి పాలిటీలోకి వెళ్ళిపోవచ్చు. ఫినాన్స్ కమిషన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫినాన్స్ కమిషన్? ఆర్టికల్ 280 డీల్స్ విత్ ఫినాన్స్ కమిషన్. మెంబర్స్ ఎంతమంది? 3+1 4+1 5+1. వెరీ గుడ్. ఇది పాలిటీ. ఒక సమ్ ఇచ్చి ఇంకో సమ్ చేయమనడానికి ఇది వేరే సబ్జెక్ట్ కాదు. పాలిటీ బోల్తే
4+1 కన్ఫ్యూజ్ అవుతారు బాగా, జాగ్రత్తగా ఉండండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫినాన్స్ కమిషన్ 5 members, డ్యూరేషన్ 5 years. డ్యూరేషన్ 5 years. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారా, గవర్నర్ అపాయింట్ చేస్తారా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారా? వెరీ గుడ్, నన్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్ గుర్తుపెట్టుకున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఓకేనా, రైట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ కమిషన్, ఇక్కడ చూడండి, ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎవరికి ఇస్తుంది? ఫినాన్స్ కమిషన్ రిపోర్టు ప్రెసిడెంట్ ఈ రిపోర్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇస్తారా? పార్లమెంట్లో ఇస్తారు. ఈ రిపోర్ట్ పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు, డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సరే సార్, ఇంతకీ ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి? యా, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ స్టేట్స్. సెంట్రల్ స్టేట్స్ నాకు వచ్చినటువంటి ట్యాక్స్ పూల్లో మీకు ఎంత పర్సెంట్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేది ఎవరు ఇక్కడ? ఫినాన్స్ కమిషన్ మెంబర్స్. Constitutional body appointed by President of India, frequency 5 years, strength 4+1, Act Finance Act of 1951. Functions, distribution of taxes between center and the states, grants in aid, Article 275, static GK, funds for panchayats and municipalities. Which article deals with panchayats? Which amendment number? Municipalities, 74. Other financial matters referred by President. Report ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారు రిపోర్ట్ని? పార్లమెంట్ విల్ డిస్కస్ దిస్ రిపోర్ట్. నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్, కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ముందు డిస్కస్ చేసింది మనం స్టాటిక్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్. వాట్ ఇస్ ద డ్యూరేషన్? 26 to 31. 5 years అనేది సింపుల్గా చెప్పగలుగుతాము, కానీ అక్కడ మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఆ టెన్యూర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. 25-30 అయినా 5 years అవుతుంది, 27-32 అయినా 5 years అవుతుంది, బట్ మనకి ఇక్కడ టెన్యూర్ గుర్తుండాలి. ఓకే, సో 26 to 31 సబ్మిటెడ్ టు హానరబుల్ ప్రెసిడెంట్, చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా. ఆ 5 members ఎవరో చూసుకోండి. ఓకే, జార్జ్, మనోజ్ పాండా, రవిశంకర్, సౌమ్యకాంతి ఘోష్, సెక్రటరీ వచ్చరికి రిత్విక్ పాండే. సో సెక్రటరీ ఇంతవరకు అడగలేదు క్వశ్చన్, కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో 4+1, వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 4. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు. సో చైర్పర్సన్ అరవింద్ పనగారియా, ఈజీ. ఓకే, అనీ జార్జ్, మనోజ్ పాండా, ఓకే, రవిశంకర్. రవిశంకర్ పేరు మనకు బాగా తెలుసు, బాగా విన్నాం కరెంట్ అఫైర్స్లో. సౌమ్య, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఇలా పేర్లు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి పేర్లు అనేది ఆలోచించండి. యానీ, మనోజ్, రవిశంకర్, ఓకే, సౌమ్యకాంతి ఘోష్. ఓకే, క్లియర్? మనోజ్ పాండా, నాది పేర్లు అయితే గుర్తుంటాయి, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటూ చూసుకోండి. ఫినాన్స్ కమిషన్ మెంబర్లు కదా, కామెడీగా చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, క్లాస్ యూట్యూబ్లోకి వెళ్తుంది కదా, అట్లానే సరే. ఓకేనా, రైట్, డన్, అర్థమైంది కదా? అంతా క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఫినాన్స్ కమిషన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 16th ఫినాన్స్ కమిషన్ 1st April 2026 to 31st March. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా యుఎస్ ఎల్పిజి ఇంపోర్ట్ డీల్. సో టారిఫ్స్ పక్క టారిఫ్స్ పడుతూనే ఉన్నాయి, ట్రేడ్ పక్క ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఇండియా యుఎస్ ఎల్పిజి ఇంపోర్ట్ డీల్ రీసెంట్గా సైన్ చేశారు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇండియాస్, ఎందుకు ఇంపార్టెంట్ ఇది? ఫస్ట్ ఎవర్ స్ట్రక్చర్డ్ ఎల్పిజి ఇంపోర్ట్ డీల్. ఎవరు ఇస్తున్నారు మనకి? ఓకే, డ్యూరేషన్, ఓకేనా, రైట్. సో ఇండియన్ కంపెనీస్, ఏ ఇండియన్ కంపెనీ ఇన్వాల్వ్ అయింది అని అంటారు? ఆల్ త్రీ, ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్పి, రైట్. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 56th IFFI హానరీ అవార్డు ఎవరికి ఇచ్చారు ఇందులో? 56th గోవా కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ గమనిస్తే గుర్తుందా ఇది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఫస్ట్ పడింది క్వశ్చన్ RRBPUలో. ఓకే, సో థీమ్ ఏంటి ఇక్కడ మనకి? సిటీ అంటే ఏంటి? ఫోకస్ దాని మీద చేస్తున్నారు.
దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఒక ఎకానమీ వర్డ్ యూజ్ చేశాడు, ఫోకసింగ్ ఆన్ విఎఫ్ఎక్స్, యానిమేషన్, విజువల్స్, క్రియేటివ్ అండ్ ఆల్. లాస్ట్ ఇయర్ జూలై మొత్తం ఆరెంజ్ ఎకానమీ వేవ్ సమిట్ డామినేట్ చేసింది మొత్తం కరెంట్ అఫైర్స్ లో. ఆ క్వశ్చన్స్ మనకు ఫర్దర్ గా పడ్డాయి జూన్ జూలైలో డామినేట్ చేసినవి. ఓకే, వేవ్స్ వేవ్స్ వేవ్స్. సో క్రియేటివ్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. IFFI థీమ్ ఏంటి అంటే క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇది. ఫోకస్ కంట్రీ జపాన్, పార్ట్నర్ కంట్రీ స్పెయిన్, స్పాట్లైట్ కంట్రీ ఆస్ట్రేలియా. ఓకే రైట్. 22 వరకు చేసిన దాంట్లో హార్డ్లీ మనకి 8 to 9 కొంచెం ఇంపార్టెంట్ అనిపించాయి, మిగతా అంతా కూడా పాసింగ్ రిఫరెన్స్ లో తీసుకోవాలి. సో ఇదొకటి ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ఫిలిం బ్లూ ట్రయల్, డైరెక్టర్ గ్యాబ్రియల్ మాస్కెరో. ఓకే, మాస్కారో. సో గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ 56th వెన్యూ గోవా, థీమ్ కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ, ఫోకస్ కంట్రీ జపాన్. ఓకే, సో ఇక్కడ దీంట్లో అబ్జర్వ్ చేస్తే వెన్యూ గోవా, ఫోకస్ కంట్రీ జపాన్, పార్ట్నర్ కంట్రీ స్పెయిన్, స్పాట్లైట్ ఆస్ట్రేలియా. మనకి గోవా కాబట్టి, నోన్ ఫర్ బ్యూటీ కాబట్టి, ఐస్ బాగుండాలి కాబట్టి మస్కారా రాసుకుంటాం. మరి క్యా బోల్తే, ఫనీ బోల్తే తెలుసు, మస్కారా తెలీదా? మీకు చెప్పేదా? ఓకే, సో బ్లూ ఐస్ ఉన్న వాళ్ళు బాగుంటారు, మస్కారా పెట్టుకుంటే ఇంకా బాగుంటారు. ఫనీ బోల్తే. మరి గోవాలో ఉన్నాం మనం ఇప్పుడు, మోడర్న్గా ఆలోచించాలి, అమీర్పేట్లో కాదు ఉన్నది. సో వీ హ్యావ్ టు బి నో వెల్ అడ్వాన్స్డ్. బ్లూ ఐస్, బ్యూటీ, మస్కారా, గోవా. రైట్. సో 56 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవా, థీమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక క్వశ్చన్ మనకి దేనికో దానికి పడుతుంది. కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివ్ అండ్ టెక్నాలజీ, ఫోకస్, పార్ట్నర్, స్పాట్లైట్, ఓపెనింగ్ ఫిలిం చూసుకోండి చాలు. ఏ ఫిలిం మార్కెట్ అవసరం లేదు, స్క్రాప్ అది. ఓకే, నేషనల్ వెల్బీయింగ్ కాన్క్లేవ్ అంత ఇంపార్టెంట్ కాదు, పాసింగ్ రిఫరెన్స్ లో చూసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, IIT ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవచ్చు. IIT బేస్డ్ క్వశ్చన్స్ ఈ మధ్య మనకి 6 ఎగ్జామ్స్ లో చాలా రేర్ గా కనబడుతున్నాయి, అసలు 1-2 కూడా డైరెక్ట్ గా లేవు క్వశ్చన్స్, కాబట్టి డౌట్ఫుల్ క్వశ్చన్. IIT బాంబే నేషనల్ వెల్బీయింగ్ కాన్క్లేవ్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు మెంటల్ హెల్త్, రెసిలియన్స్, వెల్బీయింగ్. మెంటల్ హెల్త్ అనేది ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్ డిస్ట్రెస్ కానీ డిప్రెషన్, సపరేషన్ ఫ్యాక్ట్ కాబట్టి మేబీ అడగచ్చు. ఓకే, మెంటల్ వెల్బీయింగ్ సంబంధించి. థర్డ్ యునెస్కో మెంటల్ అంబాసిడర్, ఐడియా ఉందా? యునైటెడ్ నేషన్స్ మెంటల్ అంబాసిడర్ గా మనకి. గుడ్. ఓకే, దీపికా పడుకోన్. థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్, ఏమొద్దు ఎక్స్ట్రా ఏం గుర్తుపెట్టుకోకండి, 1 point. థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్, డైవర్సిటీ, ఇన్క్లూజన్, ఆయుర్వేద. థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ బ్రెజిల్, డైవర్సిటీ, ఇన్క్లూజన్, ఆయుర్వేద. గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమిట్ పూరి, ఒడిషా. సో పవరింగ్ ఇండియా, సఫిషియన్సీ, బ్యాలెన్స్, ఇన్నోవేషన్. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇండియాలో హోస్ట్ అవుతున్నప్పుడు అది ఇంపార్టెంట్ అని చెప్పి నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ చూసుకోండి. ఎందుకంటే ఇండియా AI సమ్మిట్ నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్. సమ్మిట్ క్వశ్చన్ 1-2 కంటే పడవు. ఇన్ కేస్ వాడు ఇండియా AI సమ్మిట్ కనుక క్వశ్చన్ పడితే మన ఇప్పటి వరకు చదువుతున్న సమ్మిట్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి, అన్నీ యూజ్ లేవు. ఓకే, ఇన్ కేస్ వాడు అది కాకుండా వేరేది ఏదైనా అడిగితే మాత్రం వీటిలోంచి పడచ్చు. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ మీద మొత్తం మనకి పడేది 1 to 2. మనం ఇన్ని కవర్ చేస్తున్నాం, ఏది వస్తుందో మనకు కూడా తెలియదు క్లియర్గా, బట్ మేజర్ అన్ని కవర్ చేస్తున్నాం. ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఎనీ గ్లోబల్ సమ్మిట్ ఇండియాలో హోస్ట్ అవుతోంది అని అంటే దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ సమ్మిట్ రిలేటెడ్ టు ఉమెన్, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, చిల్డ్రన్, అగ్రికల్చర్, దీనికి సంబంధించిన అయితే ఫోకస్ చేయాలి. ఇది దేనికి సంబంధించి? రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఇది ఒకటి మనం ఫోకస్ చేయాలి. అందుకనేసి చాలా సమ్మిట్స్ ఉంటాయి, లాస్ట్ మినిట్లో మనకి రీకలెక్షన్ కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్, వెన్యూ పూరి, థీమ్ వచ్చరికి పవరింగ్ ఇండియా. ఎనర్జీ కాబట్టి పవరింగ్ ఇండియా అనేది ఈజీ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఈ 2 కీవర్డ్స్ తోటి మీరు గేమ్ రన్ చేయొచ్చు అక్కడ. రైట్, యూ కెన్ రన్ ద షో. RU ట్యాగ్ 2.0 ఇనిషియేటివ్, రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ 2004లో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ లాంచ్ చేశారు. సింపుల్,
RUTAG initiative objective ఏంటి? టు ప్రమోట్ S&T ఇంటర్వెన్షన్ ఇన్ రూరల్ ఏరియాస్. దట్స్ ఇట్, ఆపేసండి అక్కడికి. RUTAG ఫుల్ ఫామ్ ఏంటి? రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్. స్కాట్ సింగిల్ సెల్ ఓమిక్స్ ట్రాన్స్లేషనల్ ల్యాబ్, పార్ట్నర్స్ ఐఐటి మెడ్రాస్. సో స్కాట్ ల్యాబ్ పార్ట్నర్ ఎవరని అడుగుతాడు? ఐఆర్ఎఫ్సి. ఓకేనా? అడ్వాన్స్డ్ బయోమెడికల్ అండ్ జీనోమిక్ రీసెర్చ్. ఓకే, ఇదొకటి ఫోకస్ గుర్తుపెట్టుకోండి. సో హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ స్కాట్ రీసెర్చ్ ల్యాబ్, ఐఐటి మెడ్రాస్, ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్. రైట్? ఓకే, పర్పస్ ఏంటని అడగడు. అక్కడ సింగిల్ సెల్ ఓమిక్స్ ఉంది కాబట్టి బయోజెనెటిక్స్కి సంబంధించిన రీసెర్చ్. బట్ మనకు అవి అడగడు. మరీ డెప్త్గా వెళ్ళిపోతే ఆ ఓమిక్స్ మీద దీని మీద పిహెచ్డి చేస్తే అది సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతుంది, డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. మనకి జనరల్ అవేర్నెస్ అన్నాడు సిలబస్లో. కాబట్టి జనరల్గా స్కాట్ ల్యాబ్ విచ్ ఐఐటి మెడ్రాస్. ఓకే, విచ్ ఏజెన్సీ? ఐఆర్ఎఫ్సి. ఓకే, నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్ లైన్ 14490. డిజిటల్ నెంబర్స్ కానీ లేదా న్యూమరికల్స్ ఉన్నప్పుడు కానీ మీకు అడుగుతాడు. సో వెన్ ఉమెన్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్ యూ కెన్ కాల్ 14490. 24/7 టోల్ ఫ్రీ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 14490. ఉమెన్ సెంట్రిక్ న్యూస్ ఇంపార్టెంట్ అని ఎప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే ఏదైనా అడగచ్చు క్వశ్చన్లో. హైలీ ప్రియారిటీ ఏరియా ఉమెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్, SC/ST, స్పెషలీ వల్నరబుల్ ట్రైబ్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. దీని తర్వాత MSME, దీని తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ, అగ్రికల్చర్, డిఫెన్స్. దట్ షుడ్ బి అవర్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు. సో 14490 నెంబరే అడుగుతాడు. మ్యాక్సిమం అడిగితే ఎవరు లాంచ్ చేస్తారో అడుగుతారు. అయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ ఆప్షన్స్లో ఇది ఇవ్వచ్చు. బట్ హూ లాంచ్? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ చేస్తారు. అర్థమైందా? నాట్ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్. అక్కడ దొరకచ్చు. లేదు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనొచ్చు, హెల్ప్ లైన్ నెంబర్ కదా, అదొకటి తీసుకోవచ్చు. లేదు అని అంటే ఏదైనా NGO పేరు ఇవ్వచ్చు. బట్ ఆన్సర్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ 7,280 crore rare earth magnet manufacture scheme was recently approved by Union Cabinet, REPMs. సో ఇక్కడ మనకి ఇదొక్కటే ప్రెసెంట్ క్వశ్చన్ చూసుకోండి. Recently, Union Cabinet approved rare earth magnet manufacturing scheme. What is the value? అని అడగచ్చు. 7,280. కెపాసిటీ ఒకటి ఫోకస్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, డిఫెన్స్లో కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. క్యాబినెట్ అప్రూవల్ స్కీమ్ 3 months రేంజ్లో ఉన్న స్కీమ్. సో 7,280 crore rare earth magnet scheme launched by Union Cabinet. Okay. Tex Rams scheme. So scheme again, second scheme, back to back. Textile focused research, assessment, monitoring, planning and startup. Government of India approve చేసింది. Tex Ramp full form కనుక తెలిస్తే మీరు ఆబ్జెక్టివ్ చదవక్కర్లేదు. So textiles, focused, research, assessment, monitoring, planning, startup. So we want to focus in textile industry, we want to encourage startups. For that encouragement, we need funding. What is the budget? Tenure. 25 to 30, 31. Which ministry? Ministry of Textiles. That's it. వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఓన్లీ బాక్స్లో పెట్టిన దాన్ని ఫోకస్ చేయండి. ఫుల్ ఫామ్ తెలిసిన వాడికి ఆబ్జెక్టివ్ కానీ ఫోకస్ కానీ ఏది అవసరం లేదు. మనం ఒక స్కీమ్ గురించి అవుతున్నప్పుడు ఫుల్ ఫామ్ ఉంటే బడ్జెట్, డ్యూరేషన్, విచ్ మినిస్ట్రీ, హూ ఈజ్ ద కన్సర్న్ మినిస్టర్, అంతే సరిపోతుంది. క్లియర్? సో ఒకసారి రివైజ్ చేయండి. 30th one. ఇదొకటి ఇంపార్టెంట్. ఇండియా ఎలక్టెడ్ టు ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇండియా రీ-ఎలక్టెడ్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఫర్ ద ఇయర్ 26-27. ఇది కరెంట్ అఫైర్స్, ఇది స్టాటిక్ జీకే.
వేర్ ఈస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ హెడ్ క్వార్టర్స్? లండన్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948, రీనేమ్డ్ యాజ్ IMO in 1982. ఓకేనా? సో రూల్ 1 IMO, కౌన్సిల్ ఎలక్టెడ్ 26, 27. ఇది ఒకసారి చూసుకోండి. సో ఇండియా రీసెంట్లీ రీఎలక్టెడ్ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది, బట్ స్టిల్ మళ్ళీ మనకి రీఎలెక్ట్ అయింది. ఓకే, వాట్ ఈజ్ IMO? ఇట్ ప్రమోట్స్ సేఫ్టీ అండ్ షిప్పింగ్, ఓకే, గ్లోబలీ. ఫ్రాన్స్ ఇంట్రడ్యూసెస్ 10-month వాలంటరీ మిలిటరీ సర్వీస్. 1 లైన్ చాలు, ఇంకేం అక్కర్లేదు. సో అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ రావడము, ఓకేనా. సో రష్యా నుంచి థ్రెట్ రావడంతో దే వాంట్ టు ఇంట్రడ్యూస్ a kind of short service. So France introduced 10-month military service. Operation Sagar Bandhu. Which country has given the name Ditwa? Sri Lanka ki India enti ichindi? 450 rupees $1 million. Yes. Cyclone Ditwa landfall in which country? To support Sri Lanka, which operation launched? Operation Sagar Bandhu. 4 questions మీరు ఇక్కడే రివైజ్ చేయాలి. 1, 2, 3, okay, and Yemen. Yemen, not O, Y. Important. Ambedkar bust or statue launched at UNESCO headquarters, Paris. Okay, so ఎక్కడ లాంచ్ చేశారన్న స్టాచ్యూని ప్యారిస్లో లాంచ్ చేశారు. సో సోషల్ రిఫార్మర్, ఓకే, కాన్స్టిట్యూషన్ మేకర్, దాంట్లో ఒకసారి చూసుకోండి. అంబేద్కర్ launched UNESCO headquarters. Ambedkar's statue launched at UNESCO headquarters, Paris. Right? Scientific study on stalagmites. Okay, static GK కావాలి ఇక్కడ మీకు. జనరల్గా మీకు how many of you have seen Borra caves? వైజాగ్లో ఉంది. ముందు ఎక్స్ప్లెయిన్ చేశాక ముందు నెట్ వస్తుందో చూడాలి ఫస్ట్. ఆగండి. ఫైన్. మీకు కొన్ని కేవ్స్లో స్టాల్సైట్, స్టాల్గమైట్ అని ఉంటాయి. ఇదొక కేవ్ అనుకోండి. కేవ్లో ఏ ఏరియాలో అయితే లైమ్ స్టోన్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లైమ్ స్టోన్ దాంట్లో కాల్షియం కార్బోనేట్ కానీ ఉన్నప్పుడు ఆ రీజియన్ని కార్స్ట్ టోపోగ్రఫీ అని అంటారు. అక్కడి నుంచి మీకు వాటర్ లీక్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ వల్ల మీకు రాక్స్ లాగా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సీలింగ్, ఇది ఫ్లోర్, ఇది ఫ్లోర్. ఓకే, రైట్, ఇది ఫ్లోర్. మీకు ఇక్కడ వాటర్ ఇలా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇదే వాటర్ షేప్లో కేవ్ లా ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది. కరెక్ట్గా వాటర్ దానికి కింద స్ట్రైట్గా పడడంతో కింద నుంచి కూడా మీకు ఒక రాక్ ఫార్మేషన్ లాగా తయారవుతుంది సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత. కింద నుంచి ఫామ్ అయిన దాన్ని స్టాల్గమైట్ అని అంటారు. పైనుంచి వచ్చిన దాన్ని స్టాలిసైట్ అంటారు. సి స్టాండ్స్ ఫర్ సీలింగ్, స్టాలిసైట్. కింద నుంచి వచ్చిన దాన్ని స్టాల్గమైట్, గ్రౌండ్. కోడ్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా స్టాలిసైట్, స్టాల్గమైట్కి కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్ టైంలో. పైనుంచి వస్తే స్టాల్గమైటా, పైనుంచి వస్తే స్టాలిసైట్ అనేసి. స్టాలిసైట్లో సి స్టాండ్స్ ఫర్ సీలింగ్, గుర్తుపెట్టుకో. మీనింగ్ అది కాదు, మన గురించి, మన కన్ఫ్యూజన్ లేకుండా. స్టాలిసైట్, స్టాల్గమైట్. ఓకే, ఈ రెండు, ఇది స్టాల్గమైట్, ఇది స్టాలిసైట్. ఈ రెండు కొన్ని ఇయర్స్ తర్వాత కలిసిపోయి ఒక పిల్లర్ లాగా ఏర్పడతాయి. సో దీన్నే స్టాలిసైట్, స్టాల్గమైట్స్ అని అంటారు. సో ఇది మనకి రీసెంట్గా దీనికి సంబంధించి న్యూస్లో ఉంది. ఓకే, కాపీరైట్ ఇమేజ్ అనుకుంటా. ఇలా ఓపెన్ చేసేద్దాం, అయిపోద్ది. కనిపిస్తుంది కదా, సీలింగ్ నుంచి వచ్చింది అది. ఓకే, సీలింగ్ నుంచి వచ్చినటువంటి ఇమేజ్. సీలింగ్ నుంచి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, ఇది కూడా ఒకటి క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకే, సీలింగ్ నుంచి వచ్చినప్పుడు స్టాలిసైట్ కరెక్ట్గా దానికి స్ట్రైట్గా కింద వచ్చింది చూసారా, గ్రౌండ్ నుంచి. అంటే
వాటర్ పడ్డప్పుడు స్ట్రైట్గా పైనుంచి ఇలా వస్తుంది, కింద నుంచి కూడా మీకు ఇలా స్టార్ట్ అవుతుంది. దీన్నే స్టాలిసైట్. ఇది పర్ఫెక్ట్ ఉంది అసలు. ఓకే కాపీరైట్. ఎనీవేస్ ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఈ ఇమేజ్లో కనుక చూసుకున్నట్టయితే మీకు పైనది సీలింగ్, కిందది గ్రౌండ్. సీలింగ్ దగ్గర నుంచి వచ్చింది, కరెక్ట్గా దానికి స్ట్రైట్గా ఉంది. వాటర్ డ్రాప్స్ పడి కింద నుంచి మీకు రాక్ ఫామ్ అయింది. వాటర్లో మినరల్స్ ఉండడం వల్ల, కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్ల మీకు ఆ రాక్స్ అనేది ఫామ్ అయ్యాయి. మామూలుగా మనం కూడా పైనుంచి వాటర్ వేస్తే అలా ఫామ్ అవుతుంటే కాదు, మీకు అది ఎప్పుడైతే కంటిన్యూస్గా వస్తుందో. లేదా ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా ఇళ్లలో చూస్తే రేకుల నుంచి వాటర్ కారినప్పుడు మీకు అక్కడ ఒక చిన్న బంప్ లాగా ఫామ్ అవుతుంది, వాటర్లో మినరల్స్ ఉండడం వల్ల. ఇంకా ఈజీగా చెప్పాలంటే మన ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లో బోర్ వాటర్ ఉన్నప్పుడు పైప్స్లో రాక్స్ లాగా ఫామ్ అవుతే మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం, ఐడియా ఉంది కదా. సిమిలర్ ఇది కూడా. సో ఈ రెండు ఫ్యూజ్ అయినప్పుడు సింగిల్ రాక్ ఫామ్గా మారుతుంది. దీన్నే పిల్లర్ అని అంటారు. ఓకే, దీన్ని స్టాలిసైట్, దీన్ని స్టాల్గమైట్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకుంటే క్వశ్చన్ దీంట్లో ఏం అడుగుతున్నాడు ఆర్టికల్లో, సైంటిఫిక్ స్టడీ ఆన్ స్టాల్గమైట్స్. స్టాల్గమైట్ అంటే గ్రౌండ్ నుంచి సీలింగ్ నుంచి వచ్చేది. సో పోలాండ్, యుఎస్ఏ, స్లోవేనియా సైంటిస్టులు వీళ్ళు స్ట్రాంజా కేవ్ అనేది ఒకటి తీసుకున్నారు. ఓకే, అది ఎక్కడుంది? ఇది స్టాటిక్ జీకే. స్లోవేనియాలో ఉన్నటువంటి ఈ కేవ్స్లో దీని మీద వాళ్ళు ఆ స్టాల్గమైట్ షేప్స్ మీద దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 వాళ్ళు ఇక్కడ అడిగితే క్వశ్చన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అండ్ సో కేవ్స్ ఎక్కడుంది అంటే స్లోవేనియా. ఓకే, అది మనకి ఇక్కడ క్వశ్చన్. 10th session of Asian Pacific Center for Development of Disaster Information Management, New Delhi, Inclusive Disaster Risk Data Governance. ఫార్మా కనెక్ట్ ఈవెంట్ ఇండియా బంగ్లాదేశ్ షోస్ చేసే, నాట్ ఇంపార్టెంట్, లీవ్ ఇట్. వన్ లైనర్ గుర్తుపెట్టుకోండి. ఫార్మా కనెక్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఎక్కడ? ఢాకా. ఫార్మా కనెక్ట్ ఇండియా బంగ్లాదేశ్, వేర్? ఢాకా. ఆపరేషన్ మిడాస్ లాంచ్డ్ బై యుక్రెయిన్. అంతే, చాలు, ఇంకేం వద్దు, స్టోరీ ఏం వద్దు. ఓకే, వరస్ట్ కేసులో అడిగితే యుక్రెయిన్లో ఎనర్జీ ప్లాంట్లో కరప్షన్ జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళు లాంచ్ చేసిన ఆపరేషన్ మిడాస్. సో ఆపరేషన్ మిడాస్ విచ్ కంట్రీ? యుక్రెయిన్. టాటా పవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. టాటా పవర్ డార్జిలింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, సో అండ్ సో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ కంట్రీలో ఉంది? భూటాన్. ఎందుకంటే మన ఇండియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన డాక్ట్రిన్స్, మన సిద్ధాంతాలు కనుక చూస్తే నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ మంది. ఇంట గెలిచి రచ్చ గెలువు, చుట్టుపక్కల మంచి అనిపించుకో, ఈ టైప్ ఉంటుంది కదా మనకి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో సీరియస్లీ కంట్రీ మనం ఒకేలాగా ఆలోచించాలి. వీ కెన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కాంట్ చేంజ్ అవర్ నేబర్స్. యూ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ పాకిస్తాన్, యూ కాంట్ కీప్ పాకిస్తాన్ నెక్స్ట్ టు చైనా. తప్పదు, భరించాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. నీకు ఇంకా లేదు, నేను ఇండియా వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను, యూ కాంట్ మూవ్. పక్కన ఫ్లాట్స్, యూ కాంట్ చేంజ్ యువర్ నేబర్స్, యూ మే చేంజ్ యువర్ ఫ్రెండ్స్, వీ కాంట్ చేంజ్ అవర్ నేబర్స్. ఓకే, ఇంటర్నేషనల్ డాక్ట్రిన్లో ఒక ఇంపార్టెంట్ రూల్ అది. సెకండ్ వచ్చేసరికి మనకి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇండియా శ్రీలంకకి ఎందుకు ఇచ్చింది అనే డౌట్ వస్తే మీకు నేబర్హుడ్ ఫస్ట్, నేబర్హుడ్ ఫస్ట్. ఓకే, సో చుట్టుపక్కల మనం కరెక్ట్గా ఉంటే మనకి వాళ్ళ నుంచి ఏదో ఒక టైంలో సపోర్ట్ వస్తుంది ఒక దాని మీద. సో ఇది మనకి కాబట్టి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ బేస్ చేసుకుంటే భూటాన్ ఫ్రెండ్లీ కంట్రీ, శ్రీలంక అయినా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈవెన్ నేపాల్ కూడా కొన్నిసార్లు ఇండియాకి యాంటీ స్టాండ్స్ తీసుకుంది, బట్ భూటాన్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. భూటాన్ మంచి ఫ్రెండ్లీ కంట్రీ మనకి. సో టాటా పవర్ ఫస్ట్ హెడ్లైన్ మీద నుంచే యూ కెన్ మేక్ 3 క్వశ్చన్స్. విచ్ పవర్, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, విచ్ కంట్రీ. స్టాటిక్ జీకే అడిగితే ఆన్ విచ్ రివర్, విచ్ రివర్. దిస్ పర్టిక్యులర్ ప్లాంట్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ. డ్రగ్ గ్రీన్ పవర్ కార్పొరేషన్, కురిచు రివర్, భూటాన్లో ఉంది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ ఇవే మనకి 4 క్వశ్చన్స్ ఇక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ మనకి. ఓకే, టాటా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫిలాంథ్రపిస్ట్ అండ్ కంపెనీ చాలా క్రూషియల్ మనకి, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. స్టేటస్ భూటాన్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, లార్జెస్ట్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ ఫినాన్సింగ్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ MOU signed in 24, expected by 2032. లీవ్ ఇట్. విచ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇన్వాల్వ్డ్? వరల్డ్ బ్యాంక్. ఇది ఒకటి ఇంపార్టెంట్, అంతే, మీతో అక్కర్లేదు. ఓకే, Oman Airport launched world's first Wi-Fi 7 network. Oman launched first plastic currency. గుర్తుంది కదా, రియాల్, మొన్న చూసుకున్నాం కదా. ఇండియా ఒమన్ అగ్రిమెంట్స్.
గుర్తున్నాయి కదా మనకి, మిల్లెట్స్లో, రైట్. దెన్ ఇంకా దేంట్లో చెప్పండి, మ్యారిటైమ్ 2 మ్యారిటైమ్స్ ఉన్నాయి మనకి, లోథాల్, ఓకే. ఇంకోటి విజన్ డాక్యుమెంట్. మీరు కాదు ఎగ్జామ్, నేను రాస్తున్నట్టు ఉంది నాకు నిజంగా. నాకు నిద్రలో కూడా ఏ గుర్తు వస్తున్నాయి. మార్నింగ్ మెలకు వచ్చేసరికి సడన్గా చూస్తే ఒమన్ ఏదో కరెన్సీ ఉందని గుర్తొచ్చింది నాకు. అట్లా అయిపోయింది పరిస్థితి. మీకంటే నేను ఎక్కువ చదువుతున్నాను అసలు. ఒమన్. నెక్స్ట్, ఇండియా అండ్ విచ్ కంట్రీ సైన్డ్ వరల్డ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అట్ లోథాల్? నెదర్లాండ్స్. సర్క్యులర్ ఎకానమీ పార్ట్నర్ కంట్రీ ఫిన్లాండ్. ఈ ఇయర్లో ఉంది కదా సమిట్, ఓకే. ఒమన్ మనకి నవంబర్ డిసెంబర్ ఈ 1 వీక్ పీరియడ్లో ఎక్కడెక్కడ న్యూస్లోకి వచ్చింది చూసుకుంటే, ప్లాస్టిక్ కరెన్సీ, ఇండియా MOU, ప్రైమ్ మినిస్టర్ విజిట్, ఇప్పుడు ఇదొకటి మనకి ఇంపార్టెంట్. ఒమన్ ఎయిర్పోర్ట్ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ వైఫై 7 నెట్వర్క్ ఇంప్లిమెంటెడ్ బై ఒమన్ ఎయిర్పోర్ట్. 1 లైనర్ చాలు, ఓకే. హై స్పీడ్ వైఫై అబ్బా, అంతే, ఇంకేం లేదు, ఓకే. ఐకామ్ దుబాయ్ 2025 కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ దుబాయ్. సో దుబాయ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది మీకు అడగడు కాబట్టి లైట్ తీసుకోండి, ఓకే, రైట్. ట్వంటీ-ఎయిత్ ఈవెంట్, ఇండియా రీఎలెక్టెడ్ టు కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో మనకి 2027 వరకు కోడెక్స్ కమిటీకి ఇండియా రీఎలెక్ట్ అయింది. యునానిమస్లీ రీఎలెక్టెడ్ టు ఎగ్జిక్యూటివ్ కమిటీ, కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్, లీడర్షిప్ రోల్ ఫర్ ఏషియన్ రీజియన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. టాయిలెటర్ పార్ట్నర్షిప్ అవసరం లేదు, కానీ G20 సమిట్ జోహానెస్బర్గ్ చెప్తా. G20 నేను తర్వాత చెప్తాను మీకు, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, ఓకే, రైట్. PM మోడీ ఇంటరాక్షన్ విత్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ సౌత్ ఆఫ్రికా, మిల్లెట్స్ ఒకసారి చూసుకుని, అన్నపూర్ణ దేవి టెంపుల్, దర్బార్. ఎందుకంటే G20 సమిట్కి వెళ్ళారు కదా ఆయన, అందుకని సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు, అక్కడ ఒకటి చూసుకోవాలి, రైట్. యా, G20 సమ్మిట్. G20లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి? చెప్పండి. ఇది ఇంత గట్టిగా అడగండి, 20 మంది ఉంటారు కదా. యూరోపియన్ యూనియన్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 27. ఆఫ్రికన్ యూనియన్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి? మొన్న చెప్పా, ఇథియోపియా వచ్చినప్పుడు అడీస్ అబాబా హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ ఆఫ్రికన్ యూనియన్ది, 55 కంట్రీస్ అని చెప్పాను కదా. అడీస్ అబాబా, మహాత్మా గాంధీ హాస్పిటల్, నియోనాటల్ మెటర్నల్, ఇథియోపియా, రైట్. సో G20లో 19 + 27 + 55 ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ అంటే సింపుల్గా చెప్పాలంటే G20 = 19 + 2 యూనియన్స్, ఓకేనా. ఇది. సో రీసెంట్గా G20 సమిట్ ఎక్కడ జరిగింది? జోహానెస్బర్గ్. మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ మనకు గుర్తుందా, ఆసియాన్ 11th కంట్రీ అడిగాడు. ఆసియాన్ ఎందుకు అడిగాడు? అక్కడ మనం వెళ్ళాం, ఈవెన్ దో ఇండియా మెంబర్ కాకపోయినా ఆసియాన్ అడిగాడు. IBPSకి G7 అడిగాడు. ఎందుకు G7 అడిగాడు? ఇండియా మెంబర్ G7లో. మోడీని పిలిచారు అక్కడికి చీఫ్ గెస్ట్గా, ఆయన వెళ్ళారు. ఆయన ఏ సమ్మిట్కి వెళ్తున్నారో ఆ సమ్మిట్ మీద క్వశ్చన్స్ పడుతుంది. కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఇక్కడ డీకోడ్ చేయండి. రీజనింగ్ అంటే ANBR మ్యారిడ్ ఒకటే కాదు, క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నాడు, ఇదే లాజికల్ రీజనింగ్. థింక్ లైక్ ఒక IB ఆఫీసర్ లాగా ఆలోచించండి. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి ఆలోచించండి. వేరెవర్ మోడీ గోస్ ఎగ్జామ్ ఆల్సో గోస్, అంతే మరి. ఆసియాన్ G7 ఇన్నుండగా అదే ఎందుకు అడిగాడు? ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు కాబట్టి, ఓకే. సో ఇక్కడ మనకి G20 టాప్ ప్రియారిటీలో పెట్టాలి. ఎందుకు? ఇండియా మెంబర్ అండ్ 2023 సమిట్ ఇండియాలో జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు సౌత్ ఆఫ్రికాకి దీని గురించి. సో థీమ్ ఏంటి? సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ G20 సమిట్? సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ, ఓకే, రైట్. సో ఇక్కడ మనకి కీ ప్రియారిటీస్ చూసుకోండి. డిజాస్టర్ రిలీఫ్, డెట్ రిలీఫ్, క్లైమేట్, జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఫోకస్ ఏరియాస్, ఓకే, లీవ్ ఇట్. నౌ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంటైర్ ఆఫ్రికా, నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా, ఓకే. నెక్స్ట్, G20 ఫార్మ్డ్ ఇన్ 1999. నెక్స్ట్, గ్రూపింగ్ ఎవరు ఇక్కడ? 19 కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, ఓకే.
ఆఫ్రికన్ యూనియన్ ఇండియాలో వచ్చినప్పుడు జాయిన్ అయింది. 2023 జీ సమిట్ ఎక్కడ జరిగింది? ఇండియా. సో అక్కడ మనకి ఇది వచ్చి జాయిన్ అయింది, సౌత్ ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయింది. నౌ G20 ట్రోయకా అంటే ఏంటంటే మనకి ఇలా లాస్ట్ ఇయర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ప్రెసెంట్ ఇయర్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది. ఓకే, దీన్ని మనకి ట్రోయికా అంటారు అనమాట. సో ట్రయాంగిల్ లాగా ఏది నెక్స్ట్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇలా 3. సో G20 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థీమ్ గుర్తుపెట్టుకోండి, కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్, ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, దెన్ యూ హ్యావ్ 19 కంట్రీస్ మనకు ఉన్నాయి ఇండియాతో సహా. అండ్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి అటెండ్ అయ్యారు. ఓకే, ఆ 19 కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా. మన 6 feet కంత సీన్ లేదు, రాడు. యుఎస్ఏ ఉంటే రాడు. ఓకే, హీఈస్ ఇన్ డేంజర్ కదా, హీఈస్ ద డేంజర్. రైట్, మెక్సికో, రష్యా, సౌదీ, సౌత్ ఆఫ్రికా, తుర్కియా, యూకే, యుఎస్, ఇవి కంట్రీస్. మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంట్రీ ఆఫ్ G20 అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కంట్రీ అని అడగచ్చు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని అడగచ్చు, కంట్రీ మెంబర్స్ అడగచ్చు, హెడ్ క్వార్టర్స్ దానికి సెపరేట్గా ఉండదు, దెన్ రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి అని అడగచ్చు. లాస్ట్ ఎగ్జామ్స్లో ఎనీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు అని అంటే ఆ బిట్ మనకు పడుతుంది. అది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్. అది మనకి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి, సింపుల్. తర్వాత ప్రెసిడెంట్. సీరియస్లీ ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. G7, ఆసియాన్, నెక్స్ట్ G20. రైట్, Kazakhstan Abraham Accords. So statement made by Donald Trump, Kazakhstan to join Abraham Accords with Israel. Which country? Kazakhstan. Abraham Accords. Abraham Accords signed in 2020 to establish peace relations between Israel and Arab countries. So మనకి 3 points గుర్తుపెట్టుకోండి. Abraham Accords between Israel and Arab countries signed in 2020. Okay. Recently which country అంటే Kazakhstan. Okay. Right. UAE Walk to Mars campaign. So promote fitness and unity. Target 54 million kilometers Earth to Mars distance. So UAE 54th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో వాక్ టు మార్స్ క్యాంపెయిన్ పెట్టుకుంది. ఓకే, అంతే. వాక్ టు మార్స్ అంటే అక్కడ నడుచుకుంటూ పోరు, పేరు పెట్టుకున్నారు అంతే అట్లా. ఓకే, మళ్ళీ ఎట్లా వెళ్తారు సార్, ట్రైనా బస్ అని అడగండి. రిఫ్ట్ వ్యాలీ ఫీవర్. ఓకే, మారిషియానా అండ్ సెనగల్ ఆఫ్రికన్ కంట్రీస్. రైట్, WHO కన్ఫర్మ్ చేసింది. బంగ్లాదేశ్ జాయిన్స్ UN వాటర్ కన్వెన్షన్. ఫస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా టు జాయిన్. ఓకే, అడాప్టెడ్ ఇన్ 1992. హెల్సింకి, క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. ఓకే, కేమ్ ఇన్ టు ఫోర్స్ 1996. స్టోరీ ఏంటంటే సింపుల్ అబ్బా, ట్రాన్స్బౌండరీ రివర్స్ని ఈక్విటబుల్గా షేర్ చేసుకోవాలి. ఇలా బాధ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ లాగానే గంగా వాటర్ ట్రీటీ సైన్ చేశారు 1996లో. గంగా వాటర్ ట్రీటీ వాజ్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ద డ్యూరేషన్ ఆఫ్ ట్రీటీ ఈస్ 30 years. ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఈ దీంట్లో ఇండియా మెంబర్ కాదు, బంగ్లాదేశ్ జాయిన్ అయింది. సో ఇప్పుడు దీంట్లో జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ప్లాన్ ఏంటంటే గంగా రివర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి బంగ్లాదేశ్కి, లైక్ వాట్ వి డిడ్ విత్ పాకిస్తాన్. తెలుసు కదా, గంగా రివర్ ఫ్లోస్ టు ఇండియా త్రూ ఇండియా అండ్ బంగ్లాదేశ్, తెలుసు కదా. సో ఆ ట్రీటీని అడ్డం పెట్టుకుని గంగా రివర్ మన ఇండియా ఏమైనా స్టెప్ తీసుకుంటే వాడికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తీసుకున్నాడు అంతే. సో ఆబ్జెక్టివ్ చూడండి అక్కడ. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్ట్రాటజీగా చూద్దాం. గంగా వాటర్ ట్రీటీ. వాట్ ఈస్ గంగా వాటర్ ట్రీటీ? సైన్డ్ ఇన్ 96. గంగా రివర్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే అలక్నంద, భగీరథి, దేవప్రయాగ్, క్లియర్. ఓకే, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఓకే, తర్వాత ఇక్కడ కలుస్తుంది. కరెక్ట్గా ముర్షిదాబాద్ దగ్గర, హుగ్లీ రివర్ దగ్గర గంగా రివర్ స్ప్లిట్ అయ్యి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. గంగా రివర్ స్ప్లిట్ అయ్యి బంగ్లాదేశ్కి వెళ్తుంది. అక్కడ దీన్ని ఏ నేమ్తో పిలుస్తారు? ఓకే, రైట్. సో హియర్ ఈ రివర్ని మనం ఇక్కడ కంట్రోల్ చేస్తే బంగ్లాదేశ్లోకి గంగా రివర్ వెళ్ళదు. అంటే వెళ్ళదు ఇన్ ద సెన్స్ ఫ్లో తగ్గుతుంది, వాటర్ తగ్గుతుంది. లైక్ బ్రిడ్జ్ ఒకటి కడితే చాలా, లైక్ అదే ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి దీనిది? ఈ ట్రీటీ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్, ట్రాన్స్బౌండరీ ఇంటర్నేషనల్ రివర్ కోర్సెస్ అలా తీసుకోవచ్చు. సో అక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోకుండా అలా స్టెప్ తీసుకున్నారు అంతే. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్
బీయింగ్ ఫస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా, అక్కడ ఫస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా అంటేనే మీకు అర్థమైపోవాలి ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ అనేసి. ఓకే, ఇండియా కూడా సౌత్ ఏషియానే కదా. రైట్, నెక్స్ట్ స్వీడన్, వరల్డ్స్ ఫస్ట్ క్యాష్లెస్ సొసైటీ. రైట్, చూసుకోండి. స్వీడన్ కరెన్సీ ఏంటి? స్టార్ట్స్ విత్ కే, క్రోనా. Ethiopia to adopt India's National Rural Livelihood Program. See the ministers. Ministry of Rural Development, Shivraj Singh Chauhan. Ministry of State, Chandrasekhar Pemmasani. Kamlesh Paswan, Rural Development. So, ఒకసారి చూసుకోండి. Ministry of Rural Development, concerned state ministries. Okay, right? సహాయక మంత్రులు. Ethiopia to adopt, ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ మనకి? We are very successful in promoting రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇండియా మనకి NRLM అనేది లాంచ్ చేసింది. ఇప్పుడు మనకి ఏ కంట్రీ దీన్ని ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఇథియోపియా. దట్స్ ఇట్. అలా కాదు, రూరల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అడిగారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ కమలేష్ పాస్వాన్. బ్రిక్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? ఇండియాలో ఈ ఇయర్ జరగబోతుంది. 99% ఈ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి వాళ్ళు ఇప్పుడు ఇవ్వరు, ఎందుకంటే ఇది నెక్స్ట్ ఎగ్జామ్స్కి దీన్ని దాచిపెట్టుకోవచ్చు వాళ్ళు, నెక్స్ట్ ఎగ్జామ్కి. బట్ మన గ్రహాలు టైం బాలేక అడిగితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే నవంబర్లో ఉంది కాబట్టి తప్పులేదు. బ్రిక్స్, మనకి జిమ్ ఓ నీల్ బ్రిక్స్ అనే వర్డ్ని కాయిన్ చేశాడు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2009లో సౌత్ ఆఫ్రికా లాంచ్ అయింది. ఓకే, జాయిన్ అయింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడము, ఫస్ట్ కాన్ఫరెన్స్ 10లో అటెండ్ అవ్వడంతో ఓవరాల్గా మనకు అది బ్రిక్స్గా మారింది. సో ఈ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? మనకి బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది మనకి అంటే ఇండియాలో జరగబోతుంది. వీళ్ళు ఒరిజినల్ మెంబర్స్, తర్వాత జాయిన్ అయింది. 24-25లో ఎక్స్పాన్షన్లో భాగంగా ఈ కంట్రీస్ జాయిన్ అయ్యాయి. అయితే సౌదీ అరేబియా మనకి పెండింగ్లో ఉంది, ఫార్మలైజ్ చేయలేదు ఇంకా, బట్ జాయిన్ అయ్యానని చెప్పింది. సో 11th మెంబర్ అయితే మన దగ్గర ఉంది. ఓకే, బట్ అర్జెంటీనా కూడా జాయిన్ అవుతానని చెప్పింది, బట్ బ్యాక్ స్టెప్ వేసింది. 24 కరెంట్ అఫైర్స్లో అర్జెంటీనా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్రిక్స్, బట్ జాయిన్ అవుతానని చెప్పి బ్యాక్ స్టెప్ తీసింది. సో కాబట్టి అర్జెంటీనా ఇస్ నాట్ ఎ మెంబర్. సో బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా. మీకు ఇంత డెప్త్ క్వశ్చన్ అడగడు స్విఫ్ట్ గురించి, ఆల్రెడీ మీకు చెప్పాను. స్విఫ్ట్ అనేది ఏంటి? మెసేజింగ్ యాప్. సింపుల్గా తీసుకోండి. స్విఫ్ట్ అనేది వెస్టర్న్ కంట్రీస్ డామినేటెడ్ మెసేజింగ్ యాప్. స్విఫ్ట్ అనేది కనుక చూస్తే ఇక్కడ 3 పార్టీస్ చూడండి, A, B, C. A మూవ్ టు UK, లండన్. A's బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఇన్ విచ్ బ్యాంక్? C బ్యాంక్ అకౌంట్లో ఉంది, ఇండియన్ రూపీస్లో ఉంది. A ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, లైక్ టేక్ ద కేస్ స్టడీ ఆఫ్ టాటా అనుకోండి, బికాస్ మన లెవెల్కి ఇంత క్యాష్ మనం తీసుకుంటాం బిజినెస్ మ్యాన్ కాబట్టి. రతన్ టాటా, దేర్ హీ వాంట్స్ టు పర్చేస్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ గ్రూప్. ఫర్ దట్ హీ నీడ్ మనీ. ఇన్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ దిస్ జెంటిల్మెన్ హ్యాస్ 1 crore rupees, but he cannot carry this money. So here he went to Britain, UK, బ్యాంక్ B దగ్గరికి వెళ్ళాడు, myself Tata, ఓకే, సో ఐ వాంట్ టు బై దిస్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కంపెనీ. కార్ కొనట్లేదు, కంపెనీయే కొంటున్నాడు. ఓకే, ఫర్ దట్ ఐ నీడ్ మనీ, సో చెక్ మై బ్యాంక్ అకౌంట్, ఐ నీడ్ 1 crore rupees అని అంటాడు. B ఏం చేస్తుందంటే Cని అడుగుతుంది. Cని ఫోన్ చేసి అడగదు, ఫోన్లో మనం ఫ్రాడ్ జరుగుతుంది. ఒక మెసేజింగ్ యాప్ తీసుకుంటాం, ఆ మెసేజింగ్ యాపే త్రూ దిస్ మెసేజెస్. ఓకే, నిజంగా దిస్ పర్సన్ టాటా అనే వ్యక్తి సిలో అకౌంట్లో మీకు అకౌంట్ ఉందా అండ్ ఇంత క్యాష్ ఉందా, ట్రస్టెడా అని అడుగుతుంది. ఎస్, ఆయనకి ఎంత కావాలో అంత ఇవ్వండి, వీఆర్ రెస్పాన్సిబుల్ అని రిప్లై వస్తుంది. ఈ B బ్యాంక్ టాటా గారికి అమౌంట్ ఇస్తుంది. వీళ్ళిద్దరు తర్వాత చూసుకుంటారు అమౌంట్, ట్రాన్సాక్షన్ చార్జెస్ అన్నీ కూడా. దీన్ని స్విఫ్ట్ అంటారు. స్విఫ్ట్ మెసేజింగ్ యాప్, ఫినాన్షియల్ మెసేజింగ్ యాప్. ఎప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది అని అంటే నీరవ్ మోడీ స్కామ్ టైంలో బాగా డామినేట్ అయింది నీరవ్ మోడీ, ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చేసి హీ ఎక్స్ట్రాక్టెడ్ మోర్ అండ్ మోర్ ఫండ్స్. స్విఫ్ట్ అనేది 16లో అసలు అది సెన్సేషన్ న్యూస్ అయింది, దీన్ని కూడా ఇలా చేయొచ్చా అనేసి అని. నౌ హూ ఈస్ బ్యాకింగ్ దిస్ స్విఫ్ట్ అంటే వెస్టర్న్ కంట్రీస్.
బ్రిక్స్ కంట్రీస్ ఆర్ ఆల్వేస్ అగెయిన్స్ట్ వెస్టర్న్ డామినేషన్. బ్రిక్స్ ఎందుకని? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? అగెయిన్స్ట్ వరల్డ్ బ్యాంక్. అగెయిన్స్ట్ అనకూడదు, కౌంటర్ టు వరల్డ్ బ్యాంక్. బ్రిక్స్ కంట్రీస్ ఎవరున్నారు? వీళ్ళిద్దరు రష్యాకి ఎంత బెస్ట్ ఫ్రెండ్సో తెలుసు కదా, అమెరికాకి పడుతుందా వీళ్ళిద్దరికి? యుఎస్ అంటే పడదు. వీళ్ళిద్దరు యుఎస్ డామినేషన్ ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు? అస్సలు చేయరు. అండ్ మనం కూడా వీ డోంట్ వాంట్, కాకపోతే ఏంటంటే తప్పదు, భరిస్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అవుతున్నటువంటి ఎకానమీస్ వీళ్ళు ఇప్పటికీ డామినేషన్ తట్టుకుంటాయా, ఇష్టపడతాయా? దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్, internationalization of their currencies like rupee. So they want to reduce the dependence on USA. For that, these countries has launched a counter to SWIFT. Now, BRICS challenging SWIFT. BRICS Pay అనే పేరుతో తీసుకొచ్చారు, చెప్తాది. Initiative launched at 16th BRICS Summit, Russia. Okay, next, they want to reduce, objective ఏంటి చెప్పాను కదా, వెస్టర్న్ బ్యాక్డ్ అనేసి, రైట్. ప్రొటెక్ట్ డెవలపింగ్ నేషన్స్ ఫ్రమ్ వెస్టర్న్ శాంక్షన్స్. ప్రాబ్లం ఏంటంటే స్విఫ్ట్ శాంక్షన్ పడింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. యూఎస్కి నచ్చకుండా చేస్తే నువ్వు స్విఫ్ట్ నుంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అంటాడు. నన్ను బ్లాక్ చేసుకో, నువ్వు నన్ను బ్లాక్ చేయి, లేదు నువ్వే నన్ను బ్లాక్ చేయి. ఓకే, ఈ టైప్ అనమాట, ఈ టైప్ ఆఫ్ పంచాయతీలు అయితే. కాబట్టి దే వాంట్ టు రెడ్యూస్ ద డామినేషన్ ఆఫ్ యుఎస్ఏ. నౌ వాళ్ళు దానికి స్విఫ్ట్కి ఆల్టర్నేట్గా ఏం లాంచ్ చేస్తున్నారు? బ్రిక్స్ పే. దట్స్ ఇట్. సో స్విఫ్ట్ dominated by USA. What is the alternative to SWIFT ante? BRICS Pay. Leda, which of the following group launched ఏమంటారంటే ఒక మెసేజింగ్ యాప్ కౌంటరింగ్ స్విఫ్ట్ అని అడిగినప్పుడు బ్రిక్స్. ఆప్షన్స్లో ఆసియాన్ ఇవ్వచ్చు, బ్రిక్స్ ఇవ్వచ్చు, G20 ఇవ్వచ్చు, G7 ఇవ్వచ్చు. ఓకే, బ్రిక్స్ పే అనే వర్డ్ యూస్ చేయడు అక్కడ, కౌంటర్ టు స్విఫ్ట్ అని ఇవ్వచ్చు. That is one question you can expect, like indirect way lo adagachu. Expected question important, right? What is the objective of BRICS Pay? It is an alternative to SWIFT. Reduces single point failure, lowers geopolitical tensions. Ante. Okay? Important kaadu, passing reference iskondi. CBSE host first international Sahodaya conference. Ekkada? Dubai. Avasaram ledhu. Okay. ఈ టీంని మనం గుర్తుపెట్టుకోలేని చాలా అయిపోయినాయి. అంగోలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంగోలాకి విజిట్ చేశారు. జస్ట్ అక్కడ మనకి ఏం పెద్దగా ఇవేం జరగలేదు. స్టాటిక్ జీకే చూసుకోండి. అగ్రిమెంట్స్ కానీ ఇవి కానీ ఏమైనా తీసుకున్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే హైలైట్ చేస్తారు, బట్ సిగ్నేచర్స్ అంతా ఈవిడే చేస్తారు. లీవ్ ఇట్. అంగోలా, లువాండా, అంగోలన్ క్వాన్జా, అఫీషియల్ లాంగ్వేజ్ పోర్చుగీస్. ప్రెసిడెంట్ వచ్చేసరికి జావో లోరెంకో. ఓకే, జావో లోరెంకో, రైట్. సో జస్ట్ ఒకసారి చూసుకోండి స్టాటిక్ జీకే, బార్డరింగ్ కంట్రీస్ అండ్ ఆల్. పిఎం మోడీస్ విజిట్ టు భూటాన్. జస్ట్ ఒకసారి పాసింగ్ రిఫరెన్స్ తీసుకోండి. పునఃసాంగ్చు హైడ్రో. ఓకే, మాల్దీవ్స్ ఇనాగ్రేటెడ్ హనీమాధు ఎయిర్పోర్ట్. వన్ లైనర్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఇనాగ్రేటెడ్ హనీమాధు ఎయిర్పోర్ట్? మాల్దీవ్స్. ఇండియా విత్డ్రాస్ ఫ్రమ్ ఐని ఎయిర్ బేస్. చెప్పా ఆల్రెడీ మీకు స్టోరీ. సో తజికిస్తాన్. ఐని ఎయిర్ బేస్ ఈజ్ ఇన్ తజికిస్తాన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీ. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంది మీకు. ల్యాండ్ ఫాల్ స్పైవేర్. రీసెంట్గా ల్యాండ్ ఫాల్ స్పైవేర్ అనేది ఎవరిని టార్గెట్ చేస్తుంది? శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్స్ని. సో నిన్న మీకు చెప్పాను కదా, మన ఫోన్లోకి వచ్చి మన రికార్డ్స్ని ట్రాక్ చేసుకుని మన మూమెంట్స్ని ట్రాక్ చేసేది. సో ల్యాండ్ ఫాల్ స్పైవేర్ విచ్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్. దాని యూనిట్ 42 రీసెంట్గా డిస్కవర్ చేసింది. ఓకే, మెలిషియస్ ఇమేజ్ ఎక్స్ప్లాయిటింగ్ ఆండ్రాయిడ్ ఓఎస్ వల్నరబిలిటీ, యాక్సెస్ ఫోటోస్, కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, ఎవ్రీథింగ్. Operation White Collar Run launched by Directorate of Revenue Intelligence. Okay, location Gujarat. Objective to bust illegal manufacturing of psychotropic drugs. IIT Madras launched Language and Cognition Lab. One liners చూసుకోండి. IIT Madras recent గా మనకి Language and Cognition Lab ని మనకి లాంచ్ చేసింది. వన్ లైనర్స్ చాలా అవసరం లేదు. Okay, India's first experimental linguistics. Mantrasana expect cheyachu. Portable robotic surgery system. SS Innovations International. So recently, which of the following institute developed Mantrasana? SS Innovations.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్? ఓకే, మంత్రాసన. ఓకేనా, లైక్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్. ప్రాజెక్ట్ ప్రోమెథియస్, ఫిజికల్ ఏఐ స్టార్టప్. సో ఇది ఏఐ ఇంటరాక్టింగ్ విత్ ద రియల్ వరల్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ వరల్డ్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఇంజనీరింగ్ ఎలాగా, ఏరోస్పేస్ ఎలాగా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ప్రోమెథియస్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సన్ క్యాచర్, ఆబ్జెక్టివ్ శాటిలైట్ సోలార్. ఏ వద్దు, శాటిలైట్ సోలార్ అంతే. ఓకే, సింపుల్. సిఎస్ఐ ఏఐ 100K ప్రోగ్రామ్. ఓకే, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ లాంచ్ సిఎస్ఐ ఏఐ 100K ప్రోగ్రామ్. నాట్ ఇంపార్టెంట్. వరల్డ్ మోస్ట్ కామన్ పాస్వర్డ్ 1 2 3 4 5 6. ఇది కాదు పాస్వర్డ్ అంటే. 99% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా పెట్టుకుంటారు, వాళ్ళది కానీ వాళ్ళ తాలూకోలది కానీ. మీరు ఎంత షార్ప్ ఉంటారు అసలు. సబ్జెక్ట్ ఒకటే ఎక్కదు, అన్నీ ఎక్కుతాయి మీకు. సో వరల్డ్స్ మోస్ట్ కామన్ పాస్వర్డ్ ABC 143. రైట్. సో 1 2 3 4 5 6. ఓకే, రైట్. ఎక్స్ట్రీమ్లీ వీక్ అండ్ ఇన్సెక్యూర్. ఓకేలే, నాకు పాస్వర్డ్ ఇన్సెక్యూర్ అయినా నీ పేరుంటే సెక్యూర్. ఏ మామూలుగా ఉన్న మెసేజ్ మరి. రైట్. మరి ఎన్ని మెసేజ్ చేయలేదు మరి 3. మరి ఫనీ బోల్తే త్రీమా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్. అమ్మ ఇది చాలా న్యూస్లో ఉంది నవంబర్ మంత్ మొత్తం కూడా. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ వల్ల కనెక్టింగ్ ద డాట్స్ కనుక తీసుకుంటే, రెడ్ ఫోర్ట్లోనే యునెస్కో మీటింగ్కి ముందు కొన్ని రోజులు బ్లాస్ట్ జరిగింది. ఓకే, సో టెక్నికల్గా కనుక చూసుకుంటే కొన్ని ఇండియాలో నవంబర్ డిసెంబర్లో జరిగిన ఈవెంట్స్కి గ్లోబల్ రిలేషన్స్ గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. ఇఫ్ యూ ఇంటర్లింక్ ఈ యాక్టివిటీస్ కనుక చూసుకుంటే 2023లో మీకు G20 సమిట్ జరిగిందని ఇందాక చెప్పాను, గుర్తుందా? 2023 ఇండియా నేమ్ మొత్తంని డీఫేమ్ చేసింది మణిపూర్, మేటీ కూకీ, గుర్తుందా? 2023 మొత్తం మెస్ చేశారు వాళ్ళు. వన్స్ G20 సమిట్ అయిపోగానే మణిపూర్ ఇష్యూ సైలెంట్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, గ్లోబల్ కంట్రీస్ ఇండియాకి వస్తున్నప్పుడు ఇండియాని డీఫేమ్ చేయడానికి కొందరు ఇంటర్నల్ వాళ్ళు, ఎక్స్టర్నల్ వాళ్ళు చాలా అంటే చాలా డిస్ప్యూట్స్ కానీ ఇష్యూస్ కానీ క్రియేట్ చేస్తారు. ఆ టైంలో ఒక ఉమెన్ నేకెడ్ పరేడ్ ఎప్పుడో పరేడ్ చేయించింది, మళ్ళీ మనకి కరెక్ట్గా G20 సమిట్ టైంలో తీసుకురావడం, దానికి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడము, చాలా అంటే చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు ఆ టైంలో. ఓకే, G20 సమిట్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ అసలు మణిపూర్ని మర్చిపోయారు, ఎవ్వరు మాట్లాడలేదు. 2024లో సిమిలర్ ఈవెంట్స్ జరిగాయి. 2025 డిసెంబర్ పుతిన్ ఇండియాకి రావడము, ఇండిగో ఇష్యూని రిఫర్ఫేస్ చేయడం చేశారు. పుతిన్ ఇండియా నుంచి వెళ్ళిపోగానే ఇండిగో సైలెంట్ అయిపోయింది ఆ టైంలో. ఆ రోజు ఆ 1 వీక్ న్యూస్ అంతా కూడా ఇండిగో తర్వాత అంతా సైలెన్స్ అయిపోయారు. ఓకే, సో కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ని. త్రీమా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ఏ కంట్రీది? స్విట్జర్లాండ్. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అప్పుడు ఐబీ క్యాచ్ చేయకుండా ఉండడానికి మనకి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అనమాట, ఈ టైప్ అనమాట. ఓకేనా. బిర్సా 101 ఇండిజినస్ క్రిస్పర్ థెరపీ, పర్పస్ టు ట్రీట్ సికిల్ సెల్ డిజీజ్. ఓకే, సో బిర్సా 101 మనకి ట్రైబల్ లీడర్ బిర్సా ముండా పేరు మీద తీసుకున్నారు. ఇండియా లాంచ్డ్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ డిజీజ్. సికిల్ సెల్ అనేమియాకి సంబంధించింది. ఓకే, బిర్సా 101. రైట్. సికిల్ సెల్ ఫ్రీ ఇండియా 2047 టార్గెట్ ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేమ్డ్ ఆఫ్టర్ ట్రైబల్ లీడర్. సో సికిల్ సెల్ అనేమియా ఇండియా ఎప్పుడు ఫ్రీ అవ్వాలి? 2047 కల్లా. వాట్ ఈస్ సికిల్ సెల్? సో జనరల్గా ఆర్బీసీస్ మనకి సర్క్యులర్ షేప్లో ఉంటాయి, తెలుసు కదా, సర్క్యులర్ షేప్లో. సికిల్ సెల్ అంటే ఆర్బీసీస్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు కొడవలి షేప్లో, కొడవలి షేప్లో ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రౌండ్ ఈ షేప్లో ఉంటాయి. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. ఎక్కువగా ఇవి ట్రైబల్స్కే ఈ ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్. ఓకే, ఇప్పటికీ కూడా అన్హైజీన్ ప్లేసెస్లో డెలివరీస్ కానీ ఇవి కానీ చేయించడం, అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా డొమెస్టిక్ డెలివరీస్.
లైక్ ఇళ్లలోనే మనకి పురుడు పోయడం లాంటివి ఇలాంటివి. దీనివల్ల మనకి ఈ డెలివరీస్ అయినప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇల్లు ఎలాగైనా అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల మనకి ఇది రావడము. బట్ అన్హైజీన్ అనే దానికంటే కూడా ఇది జెనెటిక్ డిజార్డర్. జెనెటిక్ ఇప్పుడు మదర్ కనుక స్ట్రాంగ్గా హెల్దీగా లేకపోతే సేమ్ అవే డెఫిసిట్స్ అన్ని బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, నో డౌట్. అందుకే మీకు ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకి ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వడానికి రీజన్ అదే, న్యూట్రిషన్ టాబ్లెట్స్ కానీ ఇవి కానీ. సో దట్ ఈస్ ద రీజన్ వై ట్రైబల్స్ ఎక్కువగా వల్నరబుల్. అందుకే దీనికి స్కీమ్కి ఎవరు పేరు పెట్టారు, ఇక్కడ ట్రైబల్ లీడర్ పేరు పెట్టారు. ఓకేనా, రైట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్రిస్పర్ థెరపీ అంటే బిర్సా 101. సైన్స్ అండ్ టెక్నాలజీ, వల్నరబుల్ సెక్షన్స్, హెల్త్ అండ్ ఫస్ట్ ఇన్ ఇండియా. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి దీన్ని చెప్పొచ్చు. కొలోనాక్స్ నైట్రిక్ ఆక్సైడ్ వుండ్ డ్రెస్సింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కి సంబంధించింది. ఇండియాస్ ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ వుండ్ డ్రెస్సింగ్. ఓకే, రైట్. ఇండియాస్ ఫస్ట్ హై ప్రిసిషన్ డయోడ్ లేజర్. రీసెంట్గా దీన్ని మనకి నేషనల్ కంప్యూటింగ్ మిషన్ దీన్ని సపోర్ట్ చేసింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి, హై ప్రిసిషన్ డయోడ్ లేజర్. సో లేజర్ అవుట్పుట్ ఇవ్వడానికి. న్యూ రైస్ వెరైటీ సహయాద్రి సింధూరా, డెవలప్డ్ బై శివప్ప నాయక ఇన్ యూనివర్సిటీ కర్ణాటక. ఓకే, సో రైస్ వెరైటీ రూరల్ ఏరియా మనది ఆర్ఆర్బి కాబట్టి సహయాద్రి సింధూరా గుర్తుపెట్టుకోండి. విచ్ ఇన్స్టిట్యూట్ అండ్ విచ్ స్టేట్. ఓకే. సైక్లోన్ సెన్యార్ ఆరిజిన్ formed from a low pressure system near Malaysia, Strait of Malacca, over South Andaman Sea and adjoining Bay of Bengal. అవసరం లేదు, సైక్లోన్ సెన్యార్ ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోండి, నియర్ మలేషియా. స్ట్రైట్ ఆఫ్ మలక్కా మోస్ట్ ఇంపార్టెంట్ సీ రూట్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రూట్ ఇండోనేషియా దగ్గర వస్తుంది. మలక్కా స్ట్రైట్ వెరీ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే. మలక్కా స్ట్రైట్ ఈజ్ ఇన్ ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా నుంచి ఇండియాకి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ అది. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదు, నేమింగ్ బేసిన్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్, విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, భూపేంద్ర యాదవ్ గారు. ఓకే, రైట్. బడ్జెట్ 120 crores. కోరల్ రీఫ్ తెలుసు కదా. ఓకే, లక్షద్వీప్లో ఇండియాని కోరల్ ఐలాండ్స్ లక్షద్వీప్, అండమాన్ ఈజ్ వాల్కెనిక్ ఐలాండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోరల్ రీఫ్ ఆప్షన్స్ ఇచ్చి ఏ ఆప్షన్ లక్షద్వీప్ ఇస్తాడు, బికాజ్ లక్షద్వీప్ ఈస్ కోరల్ ఐలాండ్. బట్ ఆన్సర్ ఏంటి మనకి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ సెపరేటెడ్ బై 10-degree channel. Andaman and Nicobar separated by 10-degree channel. What is the capital of Andaman Nicobar Islands? Sri Vijayapura. Port పేరు ఒకప్పుడు, బట్ రీనేమ్డ్ యాజ్ శ్రీ విజయపురం. నిన్న కూడా మీకు చెప్పాను కదా, అదే బ్రిటిష్ నేమ్స్ మారుస్తున్నాం అనేసి. ఓకే, సైక్లోన్ దిత్వా వి కవర్డ్ ఆల్రెడీ, లీవ్ ఇట్. ఓకే, హైలీ గుబ్బి వాల్కనో ఎరప్షన్ ఇథియోపియా. చాలా అంటే చాలా డేంజరస్గా ఇది ఎరప్ట్ అయింది. ఎంతవరకు అంటే ఎంత డేంజర్గా ఎరప్ట్ అయిందంటే, ఇది ఇండియా. నిన్న మీకు మ్యాప్ చూసారా, ఇథియోపియా ఇటువైపు, స్మోక్ ఇక్కడ వరకు వచ్చింది, అందుకే న్యూస్లో ఉంది. హైలీ గుబ్బి వాల్కెనో, హైలీ ఇంపార్టెంట్. ఓకే, కంట్రీ గుర్తుపెట్టుకోండి, మీకు ఆ పొగ ఎక్కడ దాకా వచ్చింది, పొగ ఏ కాలంలో మనం అడగడాడు. ఓకే, రైట్. సో ఇథియోపియా, ఓవరాల్గా ఇథియోపియా నిన్న ఇవాళ మనకి 4 times న్యూస్లోకి వచ్చింది అన్నిటిసార్లు. ఫస్ట్ నేషనల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ ఇథియోపియా, ప్రైమ్ మినిస్టర్ విజిట్, ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్, వాల్కెనో, అడిస్ అబాబా. ఇథియోపియానే కదా అది కూడా. ఓకే, రైట్, చూసుకోండి. చూడండి యాషెస్ ఎక్కడ దాకా వచ్చాయంట, ఇండియన్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్కి వచ్చిన తర్వాత ఇండియాకి వస్తాయిలే, ఎందుకంటే అటు దగ్గర కదా దానికి. రైట్. మంచూరియన్ వాల్నట్, ఓకే, వీడ్ కిల్లింగ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి డిస్కవర్ చేశారు. మంచూరియా ఈజ్ ఎ ప్లేస్ ఇన్ చైనా, తినేది కాదు, కక్కుర్తి పడకండి. ఓకే, మంచూరియన్ వాల్నట్, వీడ్ కిల్లింగ్ పొటెన్షియల్. ఓకే, రైట్. హార్డీ డెసిడియస్ ట్రీ, మంచూరియా, చైనా. సరందా ఫారెస్ట్ టు బి నోటిఫైడ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సరందా, ఓకే, సరందా ఫారెస్ట్ నోటిఫైడ్. ఓకే, జార్ఖండ్. మనకి ఏం అడగడు క్వశ్చన్, అంతే. అది సుప్రీంకోర్టు చెప్పిందా లేదంటే హైకోర్టు చెప్పిందా మీకు అడగడు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ న్యూస్లో ఉన్న దాని మీదే ఫోకస్ చేయండి. అన్నీ మీ వల్ల కాదు, 900 దాకా ఉన్నాయి. టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ మామూలుగా లేవు మన దగ్గర. అరైజ్ ప్రోగ్రామ్, క్లైమేట్ ఫినాన్స్ లాంచ్డ్ అట్
COP30, Belém, Brazil. So ARISE full form, Accelerating Resilience, Investment, Innovations, Sustainable Economics. ARISE program COP30 Brazil చూసుకోండి. ఓకే రైట్. వరల్డ్ బ్యాంక్ ఇక్కడ మనకు తీసుకొచ్చింది, ఫండింగ్ జర్మనీ అండ్ స్పెయిన్. రైట్. ARISE program full form is very important. ఓకే రైట్. నెక్స్ట్ ఒమన్ మళ్ళీ వచ్చింది న్యూస్లోకి. ఏంటది? ఒమన్ ఎలక్టెడ్ టు యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కౌన్సిల్ 2025-2029 టర్మ్. ఏం అడగడు. ఫస్ట్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ఎక్కడ జరిగింది? సమర్కండ్. ఓకే నెక్స్ట్ టర్మ్ ఏంటి? అంతే, చాలా సరిపోతుంది. ఓకే సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అంటే ఏం లేదు, టు రెడ్యూస్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. Animals also part of biodiversity ecosystem. So we have to promote those areas. అంతే దాని మీనింగ్. అక్కడ చూడండి ఎయిమ్లో సెకండ్ పాయింట్ ఏముంది చూడండి, హ్యూమన్ నేచర్ హార్మోనీ. ఓకే రైట్. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ held at Abu Dhabi, పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్, ఫ్రీక్వెన్సీ వన్స్ ఎవ్రీ 4 years. ఇది క్వశ్చన్ పడింది, ముందు మనం కవర్ చేయలేదు, బట్ ఇది మనకు అప్పుడు మిస్ చేసాము, బట్ ఈసారి ఒకవేళ పడితే మనం తీసుకోవచ్చు. IUCN హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? గ్లాన్, స్విట్జర్లాండ్. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అబూ ధాబీ, అక్టోబర్ అవసరం లేదు. థీమ్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్, ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 4 years. మేజర్ అవుట్కమ్స్ చూసుకోండి. అండ్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, పార్క్ బే, తమిళనాడు. ఫస్ట్ వాటర్ కన్జర్వేషన్ తమిళనాడు, నేను గుర్తుందా? వాటర్ కన్జర్వేషన్. ఓకే. అట్లస్ మాత్ రికార్డెడ్ ఇన్ కర్ణాటక, వన్ లైనర్ క్వశ్చన్స్. బటర్ఫ్లై స్పీసీస్ రీసెంట్గా మనకి అక్కడ డిస్కవర్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఓకే. నమ్డఫా నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్. నమ్డఫా బటర్ఫ్లై ఫెస్టివల్ అంటే అరుణాచల్, నమ్డఫా నేషనల్ పార్క్ అంటే అరుణాచల్ ప్రదేశ్. నోటబుల్ స్పీసీస్. యూపీఎల్ ఫార్మర్ కెన్ క్యాంపెయిన్ అవసరం లేదు మనకి, జస్ట్ వదిలేసేని. ఓకే. IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్, లాంచ్డ్ ఇన్ 2014, అప్డేటెడ్ ఎవ్రీ 3 years. ఓకే అవసరం లేదు, IUCNది పక్కన పెట్టండి. టైఫూన్ కల్మేగి, ఆపరేషన్ కాలానేమి, లాంచ్ బై విచ్ స్టేట్? ఉత్తరాఖండ్. ఫేక్ సన్యాస్ని ప్రివెంట్ చేయడానికి కాలానేమి. రైట్. సో టైఫూన్ కాల్మేగి, ఫిలిప్పీన్స్. టైఫూన్ కాల్మేగి, ఫిలిప్పీన్స్. కాల్మేగి or కాల్మేగి. ఓకే ఫిలిప్పీన్స్. టైఫూన్ ఫుంగ్ వాంగ్, ఓకే లోకల్ నేమ్ ఇన్ ఫిలిప్పీన్స్, ఇది కూడా అక్కడే పోయింది, వాన్. కతార్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో ఉత్తరప్రదేశ్. ఓకే కతార్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఉత్తరప్రదేశ్. అంటే ఒక లెపర్డ్ చంపేసింది ఫార్మర్ని, బట్ స్టిల్ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీద ఫోకస్ చేయండి. ఓకే నెక్స్ట్ సైక్లోన్ ఫీనా, ఆస్ట్రేలియా. ఏం అవసరం లేదు, సైక్లోన్ ఫీనా, ఆస్ట్రేలియా. Right, that's it my dear, that's all with the today's class. Repo 8:30 to 12:30 will complete November. Okay, right.